జీవితం అంటే ఏంటో తెలుస్తున్నప్పుడు నేను ఎందుకు పుట్టాను, నేను దేనికి పుట్టాను అని చాలా బాధపడేదాన్ని. చాలా చాలా నరకం చూసాను నా జీవితంలో. ఇంటికి వెళ్ళే వరకు ఇంకా మా అమ్మ నాన్న బాగా కోపడేటోళ్ళు, నడవలేవా చక్కగా అది ఇది అని చెప్పేసి అని. ఆ బాధ నా ఒక్కదానికే తెలిసిన. వాళ్ళకు కూడా ఉంటుంది కదా ప్రేమ అనేది. నన్ను సావనన్నా చంపేలే, పుట్టినప్పుడు పూడ్చి పడేసినా బాగుండు. నా దగ్గరికి ఎవరు రాకపోతుండే, ఎక్కువ మాట్లాడకపోతుండే. కానీ ఓపెన్గా మీ అందరికీ చెప్తున్నాను, చాలా 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 తప్పులు చేశాను. నేను చాలా తప్పులు చేశాను. ఎందుకు అయితే బాధపడుతున్నారో, కృంగదీయబడుతున్నారో ఇంట్లో వాళ్ళ దగ్గరకు వస్తాడు ఆయన. నాకు స్థానం లేదు, మా ఇంట్లో స్థానము లేదు. ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాతో ఉన్నాడు. midnight 2:30 అయింది. నేను నా బాడీలో నుంచి నాకేం అర్థమైతలేదు, నేను బాడీలో నుంచి బయటకు వస్తున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ కళ్ళతోటి ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. మీ అందరికీ యేసుక్రీస్తు శాంతి సమాధానం కలుగునుగాక. ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో మీ అందరికీ యేసయ్య శాంతి కలుగునుగాక. క్రైస్తవులకి, అన్యులకి, ప్రతి ఒక్కరికి ఆ దేవాది దేవుడు మీ అందరికీ శాంతినిచ్చునుగాక. నా పేరు శాలిని అండి. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. హైదరాబాద్లో పుట్టింది ఒక అన్యుల ఇంట్లో. అన్యులంటే వైశ్యాస్ వాళ్ళు, అంటే తెలుగులో కోమట్లు అంటారు. ఆ కోమట్ ఇంట్లో నేను మొదటి సంతానం. మా అమ్మ నాన్నకి మొదటి సంతానం అయ్యి నేను పుట్టినప్పుడు దుఃఖమే తప్ప ఆనందము లేదు. నా పుట్టుక కూడా ఒక ఆశ్చర్యమైన నెల, ఆశ్చర్యమైన రోజులలో పుట్టాను నేను. అది 7 నెలలు దాటిన తర్వాత కరెక్ట్ ఇంకొక హాఫ్ మంత్, అంటే 8కి క్లోజ్కి దగ్గరకు వచ్చేటప్పుడు, హాఫ్ ఆఫ్ ద మంత్ ఎట్లా స్టార్ట్, 7.5 అనుకోండి, 7.5 మంత్స్కి నేను భూమి మీదకి వచ్చాను. నేను పుట్టి ఎవరికి ఆనందం తీసుకురాలేదు, ఎవరికి సంతోషం తీసుకురాలేదు, ఏదీ తీసుకురాలేదు. కానీ దుఃఖం ఒక్కటే నేను తీసుకొచ్చాను. నేను పుట్టినప్పుడు నన్ను అంటే చూసిన వాళ్ళైనా, ఏదైనా డాక్టర్ చెప్పడం అయినా, ఏదైనా నేను విన్నది మీకు చెప్తున్నాను. ఎవరేం మాట్లాడుతున్నారు ఏంటి అనేది నాకు అనవసరం. నేను విన్నది ఏ నిజమైతే ఉందో అదే నేను మాట్లాడగలుగుతాను. నా రైట్ లెగ్ మొత్తము వంకరగా ఉండే, 2 కాళ్ళు వంకరగానే పుట్టాను. నేను నడవలేకపోయానంటే ఎప్పుడంటే 5 సంవత్సరాల వరకు కూడా మా అమ్మ నాన్న నన్ను చూసుకోవడం, డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళడము, ఇవన్నీ జరుగుతుండే. సో 5 సంవత్సరాల తర్వాత నేను రాయడం, నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, మాదొక పెద్ద జాయింట్ ఫ్యామిలీ, చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ. మా నాన్నకి 2 అన్నలు, 1 అక్క. మా మమ్మీ ఆమె అందరికన్నా లాస్ట్. అలా పెద్ద ఫ్యామిలీలో పుట్టే వరకు అన్నలు, అక్కలు అందరూ ఉంటుండే. నేను చాలా చాలా ప్రేమగా ఆ జాయింట్ ఫ్యామిలీలో నన్ను చూసుకుంటుండే, చాలా ప్రేమగా. అలా 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 జీవితము గడిచిపోతుంది. అలా గడిచిపోయిన కొద్దీ అందరూ పెద్దగా అవుతారు. అందరూ ఆడపిల్లలు అంటే మీకు తెలుసు, అందరూ ఎలా ఉంటారు ఏంటి. నా 5 సంవత్సరాల తర్వాత నేను అలా మెల్లగా నడవడం, కానీ నా నడవడిక మీరు చూస్తే అది మీరే షాక్ అవుతారు. ఎందుకంటే నడవని మనిషి నడిపించారు. ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభు గురించి ఇప్పుడు నేను మొదలు పెట్టాలి అనుకుంటే, నేను నా గతం నేను మర్చిపోవాలి. ఆ గతం మర్చిపోవాలంటే ఫస్ట్ నేను సాక్ష్యంలాగా అందరికీ మీకు చెప్పాలి. మీకు చెప్పినప్పుడే మానవుడు పుట్టుక ఎలాంటిది అంటే, దేవుడు ఎలా పుట్టిస్తాడు ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. మీరు పుడుతున్నారు, మీరు బాధలు పడుతున్నారు, మీరు అన్ని రకాలుగా హింస పొందుతున్నారు అంటే
క్రైస్తవుడివి అయితే నీకు ప్రణాళిక ఉంది, క్రైస్తవుడివి కాదు నువ్వు అన్యుడివి అయితే నీ కర్మ అంటారు పెద్దవాళ్ళు, నీ కర్మ, అందుకనే నీ కర్మగాలి అట్లా ఉన్నావు అని అంటారు. నేను చాలా ఓపెన్గా మాట్లాడుతున్నానండి మీ అందరితోటి. మీరు అనుకోవచ్చు నాకేం తక్కువ అని, నాకు అన్నీ తక్కువనే, కానీ యేసయ్యనే ఎక్కువ. అన్నీ తక్కువనే, మనుషులు కాదు, నాకు దేవుడే నాకు జన్మనిచ్చాడు, దేవుడే నన్ను పోషించాడు, దేవుడే నన్ను అన్ని రకాలుగా దాటించుకుంటూ ఈరోజు నా సంవత్సరాలు 47 ఇయర్స్. నేను 47 ఇయర్స్కి నాకు తెలుసు నేను ఎన్ని బాధలు పడ్డాను, నాకు తెలుసు. ఎందుకంటే అనుభవించేవాడికే తెలుస్తుంది తప్ప అందరికీ అర్థం కాదు. ఆహారం తింటున్నావు, ఆ టేస్ట్ నీ ఒక్కడికే తప్ప, నీ ఒక్కదానికే తప్ప నాకు అర్థం కాదు. నా నాలిక వేరే, నీ నాలిక వేరే, నీ టేస్ట్ వేరే, నా టేస్ట్ వేరే, నీ కష్టం వేరే, నా కష్టం వేరే. దేవుడు ప్రణాళిక బట్టి ఎవరైతే నిలబడతారో వాళ్ళు గొప్ప వ్యక్తులు. నేను అదొకటి మాత్రం చెప్పగలుగుతాను. దేవుడు ప్రణాళిక బట్టి నువ్వు పట్టబడ్డావా, నువ్వు చూజన్వా, నువ్వు ఏంటి అనేది నీ ఒక్కడికే తెలుసు. ఎందుకంటే నీ సావాసం పరిశుద్ధాత్మ ద్వారా ఉంది కాబట్టి నీకు అర్థమవుతుంది. సో అట్లా 5 ఇయర్స్ తర్వాత మెల్లమెల్లగా స్కూల్కి వెళ్ళడము, అలా వెళ్ళడం. స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు కింద పడేదాన్ని. ప్రతిరోజు కాళ్ళకి దెబ్బలు ఉండేది. ఇంటికి వెళ్ళే వరకు ఇంకా మా అమ్మ నాన్న బాగా కోపడేటోళ్ళు, నడవలేవా చక్కగా అది ఇది అని చెప్పేసి అని. ఆ బాధ నా ఒక్కదానికే తెలిసి నడిచేదాన్ని నేను. ఎదుటి మనిషి ఎంత తల్లి అయినా ఎంత తండ్రి అయినా నా బాధ ఎవరికి అర్థం కాదు. నా కాళ్ళల్లో ఏం బాధ అవుతుంది, ఏం వణుకొస్తుంది అనేది ఎవరికీ తెలియదు. పుట్టించిన ప్రభువుకే తెలుసు తప్ప ఏ మనిషికి అర్థం కాదు, ఏ డాక్టర్కి అర్థం కాదు, ఏ సైంటిస్ట్కి అర్థం కాదు, ఎవ్వరికీ అర్థం కాదు. ఆ మనిషి భూమి మీద నిలబడి ఏ బాధలైతే పడుతున్నాడో వాడికే అర్థమవుతుంది తప్ప, తనకే అర్థమవుతుంది తప్ప ఇంకెవరికీ అర్థం కాదు. మా నాన్న నన్ను, మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నన్ను తీసుకెళ్ళి ఒక డాక్టర్ వచ్చాడు ఫారెన్ నుంచి, అక్కడ ఆయనకి చూపిస్తే ఆయన ఒకటే ఏం చెప్పాడంటే తన కాళ్ళకి ఆపరేషన్ అవసరము అని చెప్పాడు. ఆపరేషన్ అవసరము అన్నప్పుడు నా 2 కాళ్ళకు గజ్జలలో అంటే తొడల మధ్యలో నాకు ఆపరేషన్ జరిగింది. అప్పుడు ఆ 2 కాళ్ళు 6 months నాకు రాడ్ వేసేసి బెడ్ మీద పండబెట్టేశారు. ఎందుకంటే లోపట నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నది, దాన్ని మేము కట్ చేయాలి అని చెప్పి డాక్టర్ చెప్పాడు. నాకు కొంత గొప్ప తెలుసు కానీ మొత్తం పూర్తిగా నాకు తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఈరోజు నేను చెప్పే మాటలు మీరు చాలా 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 2 చెవులు ఇప్పి, మీ ఆలోచనని ఇప్పి, మీ మైండ్ సెట్ని ఓపెన్ చేసి, మీ హృదయాన్ని ఓపెన్ చేసి నేను చెప్పేది ప్రతి ఒక్కటి చాలా చాలా ఆలోచించండి, చాలా ఆలోచించండి. అలా నేను 10th వచ్చేసాను. 10th కూడా అట్లా 10th పాస్ అయ్యాను. నేను అంత చదువుకోలేదు. నన్ను అటు ఇటు చేసి మా అమ్మ నాన్న నన్ను మంచి స్కూల్లో వేశారు. అది సికింద్రాబాద్లో ఉంది, మీ అందరికీ తెలుసు, సెయింట్ ఆన్స్ హై స్కూల్. ఆ సెయింట్ ఆన్స్ హై స్కూల్కి పోతుంటే 6th క్లాస్కి నేను అన్నిట్లో ఫెయిల్ అయ్యేదాన్ని. ఊరికే అన్ని 0 వచ్చేది. నేను ఈరోజు గొప్పగా చెప్పుకుంటాను, ఎందుకంటే నాకు ఆ చదువు ముఖ్యం కాలేదు. దేవుడు చదువునివ్వలేదు నాకు. అన్నిటికన్నా పెద్ద డిగ్రీని ఇచ్చాడు, బైబిల్ని ఇచ్చాడు, నాకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని తెలుసుకున్నాక నాకు అన్నీ ఎలా కనిపిస్తాయి అంటే వీళ్ళు పిచ్చోళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే ఆది కాండంలో ఏదైతే రాసుందో మీ అందరికి అర్థమవుతే, భూమి సృజించబడక ముందే దేవుడు ఆత్మ అటు ఇటు తిరిగిందంట. ఆ ఆత్మ ద్వారా మనం ఎన్నో దేవుడు మాట్లాడాడు, పలికాడు, జరిగింది. ఈరోజు మనం 2024లో ఉన్నాం. ఈ 2024కి వచ్చే వరకు 100 సంవత్సరాల కింద నేను అందరినీ అడుగుతున్నాను ఈ ప్రశ్న, మీరు అందరు రాసుకోండి. 100 సంవత్సరాల కింద నువ్వు పుట్టక ముందు ఏం జరిగింది నీకు తెలుసా? నువ్వు పుట్టక ముందే నీకేమీ తెలియనప్పుడు నువ్వు పుట్టిన తర్వాత నీ తల్లి తండ్రి చూడడం, నీ సర్కిల్ని చూడడము, ఈ ప్రపంచాన్ని చూడడము, ఇవన్నీ చూస్తున్నావు. కానీ తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడన్నా నువ్వు చేసావా? నువ్వు చెయ్యలేదు కాబట్టే నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడం నీకు చాలా కష్టమైపోతుంది. ఎందుకు కష్టమవుతుంది? నీకు నీ పితరులైనా నీ తల్లి తండ్రి అయినా ఏదైతే పూజిస్తున్నారో మీరు అదే పూజిస్తున్నారు అంతే తప్ప వేరే అయితే ఏమీ చూడట్లేదు కదా. అరే
క్రిస్టియానిటీలో బాగుంటుంది, ముస్లిమ్స్లో బాగుంటుంది, అందులో బాగుంటుంది, నేను మతం మారుతా. నేను మతం ఎక్కడి నుంచి వచ్చింది? మతం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు అది చెప్పండి ఫస్ట్. మతం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి ఈ రూట్ కెనాల్ వచ్చింది? ఈరోజు మనం రాజకీయమైన ఏది చూసినా మతం పేరిట ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడుతున్నానంటే నా సాక్ష్యంలో ఇవన్నీ ఉన్నాయి. ఆ 7 yearsలో నాకు నడక మంచిగా రాదని చెప్పేసి మా పెద్దనాన్న కూతురు మా చిన్న చెల్లని ఎత్తుక్కుంటూ నేను కిందికి దిగుకుంటూ వస్తుంటే 14 steps నేను కింద పడ్డాను. 14 steps నేను కింద పడ్డాను. కింద పడితే నా తల ఈ స్కల్ నాకు పూర్తిగా ఎట్లయిపోయిందంటే బ్లడ్ క్లాట్ అయిపోయి, నా బ్లడ్ క్లాట్లో ఈ తల మొత్తం ఎట్లా అంటే స్పంజ్ కంటే దూది కన్నా ఎక్కువ మెత్తగా అయిపోయింది. అయిపోతే ఇమీడియట్ డాక్టర్ దగ్గరికైనా, అప్పుడు మంచి డాక్టర్స్ అవన్నీ ఉండే, ఆ డాక్టర్ బాలపరమేశ్వరరావు అని చెప్పి నన్ను తీసుకెళ్ళిన తర్వాత అక్కడ స్కాన్ చేసి అన్నీ చేసి డాక్టర్ ఒకటి ఏమని చెప్పాడంటే, ఈమె తలకి ఏదైతే దెబ్బ తాకిందో ఆ ప్లేస్ కూడా మా అమ్మ నాన్నకి వేరే వాళ్ళకి చూపించాడు. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ తాకితే తన టోటల్ కోమాలోకి లేకపోతే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ కూడా మా అమ్మ నాన్న ప్రయాసపడ్డారు. ఈ రక్తాన్ని వాళ్ళు డాక్టర్స్ ఎలా తీశారంటే, సూది గుచ్చుకుంటేనే అమ్మా అయ్యా అంటాము, తలలోకి సూదులు పెట్టి ఆ బ్లడ్ క్లాట్ని గుంజేశారు పూర్తిగా. హాస్పిటల్ మొత్తం ఒక్కటైటట్టు నేను ఏడ్చాను. అంత భయంకరమైన బాధ నేను 7 yearsకి పడ్డాను. నేను ఆ 7 years తర్వాత అలా 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 ఈ బాధ నుంచి కొంచెం బయటకు వస్తుండగా మళ్ళీ నా కాళ్ళ మీద ఎఫెక్ట్ ఏంటి? ఈ దెబ్బ వల్ల నడవలేకపోతుండే, చాలా కష్టం అవుతుండే నాకు నడవడం. చాలా నేను ఎప్పుడు కొంచెం నాకు జీవితం అంటే ఏంటో తెలుస్తున్నప్పుడు నేను ఎందుకు పుట్టాను, నేను దేనికి పుట్టాను అని చాలా బాధపడేదాన్ని. చాలా నరకం చూసాను నా జీవితంలో. నేను పుట్టినప్పటి నుంచే బాధలో పుట్టాను. ఆ కాళ్ళ దగ్గరకు వచ్చే వరకు ఇంకా బాధ. మా అమ్మ నాన్న నన్ను చూసుకుంటూ, వాళ్ళు బాధలు పడుకుంటూ, వాళ్ళ మాటలు వినలేక, వాళ్ళ ఆ వేదనని భరించలేక, నా బాధ వాళ్ళు చూడలేక ఒక చిత్రహింస నేను ఇంట్లో పడేదాన్ని. చిత్రహింస. అలా 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 ఏజ్ గడిచిపోతుంది. నేను స్కూలింగ్ అయిపోయింది. నేను 10th పాస్ అయ్యాను. ఎట్లనో అట్లా 2nd క్లాస్లో నేను పాస్ అయ్యాను. తర్వాత మా ఫాదర్ ఎట్లనో అట్లా కాలేజ్కి పంపించడం ట్రై చేశాడు. ఆ కాలేజ్లో కూడా చాలా హ్యూజ్ డొనేషన్ కట్టాడు. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ అని చెప్పి చాలా హ్యూజ్ కట్టాడు. కట్టిన తర్వాత నేను కాలేజ్ కూడా వెళ్ళాను. అందరూ నా వాకింగ్ చూసి నాతో ఫ్రెండ్షిప్ ఎవరు చేయకపోతుండే, నా దగ్గరికి ఎవరు రాకపోతుండే, ఎక్కువ మాట్లాడకపోతుండే. కానీ ఎవరో చాలా ఒక్కరిద్దరు బాగానే మాట్లాడుతుండే, బాగానే ఇది చేస్తుండే. అట్లా ఎన్నోసార్లు నాకు అట్లా అవమానం జరిగింది కాళ్ళ ద్వారా ఇదంతా అని చెప్పేసి అని. అయినా సరే మనము ఇంకా అది పుట్టుక, ఎవరేం చేయలేరు, ఎవరేమీ మార్చలేరు. సో అట్లా నాది ఫస్ట్, ఇంటర్, సెకండ్ నాకు అట్లా నాకు ఇంట్లో ట్యూషన్ పెట్టించారు. నేనేం చదవలేకపోయినా ఎప్పుడు చూసినా 0 వస్తుండే. కాలేజ్ పోతుండే, అటెండెన్స్ ఇస్తుండే, పోతుండే, ఎగ్జామ్స్ రాస్తుండే. ఎగ్జామ్స్లో నాకేమీ రాకపోతుండే. సంస్కృత్ అని చెప్పి అదని సిఈసి అంటే మనకు తలకెక్కనే ఎక్కదు. మ్యాథ్స్ అంటేనే మనకు పడదు. ఏది నాకు చదువు అంటేనే ద్వేషం వస్తుండే. అలాంటిది ఈరోజు నేను ఆ చదువు మీద చూస్తున్నాను. ఏదేదో పిల్లల్ని బాధ పెట్టుకుంటూ, పిల్లల్ని ఇచ్చేసుకుంటూ, నువ్వు చదవవా, నువ్వు మొద్దువా, నువ్వు చావురా, నువ్వు దేనికి పనికొస్తావురా అని తల్లి తండ్రి అనే మాటలు ఆ చిన్న హృదయానికి ఎంత బాధ కలుగుతుంది. నాకే బాధ అయితే పడినో ఆ పిల్లల్ని చూస్తుంటే నాకు నా బాధ గుర్తొస్తుంది.
అయ్యో ఈ పిల్లల్ని ఇంతకనము తల్లి తండ్రి చదువు అని ఆ చదువు మీద ఇంత స్ట్రెస్ పెడుతున్నారే. క్రైస్తవులు పెడుతున్నారు, అన్యులు పెడుతున్నారు, ప్రతి జాతి మనుషులు పెడుతున్నారు. ప్రతి జాతి వాళ్ళని కన్నారు మీరు, కానీ వాళ్ళ జీవితాన్ని మీరు కనలేదు. ప్రభు మొదటి నుంచే బైబిల్లో రాశాడు. ఏమని రాశాడంటే, ఐ ఆమ్ ద బిగినింగ్, ఐఎమ్ ది ఎండింగ్. ఐఎమ్ ద బిగినింగ్ అని ఎండింగ్ అన్నప్పుడు ఆయనే మొదటివాడు, ఆయనే కడపడివాడు. ఆయనకు అన్నీ తెలుసు. పుట్టించిన దేవుడికి తెలియదాన్ని నేను తయారు చేయాలి అని, నేనేం చేయాలి అనేది నీకు తెలియదా? నీకు అన్నీ తెలిసి కూడా తప్పులు చేస్తున్నావు. ఆ చిన్న హృదయాన్ని గాయపరుస్తున్నావు. నన్ను గాయపరిచినట్టు మా వాళ్ళు మీరు మీ బిడ్డలని మీరు గాయపరుస్తున్నారు. నాకు చదువు రాదని, నేను బ్రతకడమే వేస్ట్ అని చెప్పి, నేను చనిపోతే ఉత్తమం అని చెప్పి, ఈ మాటలు నేను మా ఇంట్లో అందరి నోట్లో నుంచి విన్నాను. అందరి నోట్లో. ప్రాముఖ్యంగా ఏ తల్లి కూడా పిల్లల్ని శపించదు. నాకు స్థానం లేదు, మా ఇంట్లో స్థానము లేదు. అది ప్రణాళిక దేవుడిదని నేను చెప్తున్నాను కదా. ఆ ప్రభు లేకపోతే ఈరోజు నేను ఈ సాక్ష్యం మీకు ఇవ్వడము ఇంపాసిబుల్. ఎక్కడో శవమయ్యి నేను ఎక్కడో పాతి పెట్టి ఉంటుండే. కానీ ప్రభు నన్ను మొదటి నుంచి కాపాడుకుంటూ నా 20 సంవత్సరాల తర్వాత నా తల్లి తండ్రి తీసుకున్న డిసిషన్, ఎందుకంటే తప్పు చేయకుండా లేను. వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి, తల్లి తండ్రి ఇచ్చిన ట్రీట్మెంట్కి నేను రాంగ్ డైరెక్షన్లో ఉండే. ఓపెన్గా మీ అందరికీ చెప్తున్నాను, చాలా తప్పులు చేశాను. నేను చాలా తప్పులు చేశాను. ఎందుకు? మైండ్ సెట్ అట్లా చేసేసిండ్రు. మైండ్ సెట్ అట్లా అయిపోయింది. నువ్వు దేనికి పనికిరావు. ఒక తల్లి ఒక బిడ్డ గురించి తప్పుగా మాట్లాడుతుందా? నాకు అది చెప్పండి ఎవరన్నా. నువ్వు దేనికి పనికి రాకుండా పోతున్నావా అని మాటలు వింటున్నావా? ఇంకా దీనికన్నా భయంకరమైన మాటలు నువ్వు వింటున్నావా? నువ్వు వింటే గాడ్ నీతోటి, జీసస్ క్రైస్ట్ నీతోటి ఉన్నాడు. ఈ మాట నేను 101% కాదు, 1000% కాదు, లెక్కలేనన్నిసార్లు నేను చెప్పగలుగుతా. ప్రభు నాతో ఉన్నాడు. ఆయన లేకపోతే ఈరోజు నేను మీ ముందు ఉండకపోతుండే అని మళ్ళీ రెండోసారి నేను చెప్తున్నాను మీకు. రెండోసారి బైబిల్లో రాసి ఉంటుంది, తల్లైనా తండ్రైనా మర్చిపోతారు కానీ నేనెప్పుడు నిన్ను మరవను అని యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది. ఆ యెషయా గ్రంథం, మీరు క్రిస్టియన్స్ అయితే మీ తల్లి తండ్రి బాధపడితే నీకు ఒక అధికారి ఉన్నాడు, నీకు ఒక తల్లి ఉంది, నీకు తండ్రి ఉన్నాడు. ఆయన నిన్ను చూసుకుంటాడు. ఆయనకి నీకు ఏమేమి కావాలో అన్నీ నీకు సమకూరుస్తాడు. అలా 20 years తర్వాత నాకు మా అమ్మ నాన్న పెళ్లి చూపులు అని స్టార్ట్ చేశాడు. అట్లా ఎంతోమంది వచ్చి చూస్తుండే, ఎంతోమంది నన్ను చూస్తుండే, ఆ చక్కగుంది అది ఇది అని అంటుండే. కానీ నేను నడిచే వరకు ఎన్నో క్వశ్చన్స్ బయటకు వస్తుండే. తన పని చేయగలుగుతుందా? తన పిల్లల్ని కనగలుగుతుందా? తన అన్నీ చేయగలుగుతుందా? మంచిగా ఉంటుందా అని డర్టీ క్వశ్చన్స్. నాకు ఈ సొసైటీ అంటేనే నాకు అసలు నచ్చదు. సొసైటీ కోసం బ్రతికే వాళ్ళు, నేను చెప్తున్నాను, బ్రతకొద్దు సొసైటీ కోసం. నువ్వు యేసయ్య కోసం బ్రతుకు, యేసయ్య కోసం ఉండు. ఒకరోజు నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. అదే ఇక్కడ నాకు జరిగినది. అదే నాకు అలా చేసి ఎవడో ఉన్నాడు, వాడు వచ్చాడు, చేసుకున్న తర్వాత నా దురదృష్టము బాలేదా ఉందా అవన్నీ కాదు. దేవుడు ప్రణాళిక బట్టి, యేసయ్య రాసిన రాత బట్టి నీ గురించి నా గురించి ఏదైతే రాశాడో అదే జరుగుతుంది తప్ప నువ్వు ఎంత తల కింద తపస్సు చేసినా, ఎంత ఏం చేసినా నీ అదృష్టం ఆయన రాశాడు. ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే మాత్రం యు ఆర్ జీనియస్. నువ్వు సంథింగ్ డిఫరెంట్. నువ్వు ఈ భూమి మీద ఉంటున్నావు కానీ పరలోక రాజ్యం భూమి మీద నీ దగ్గర ఉంటుంది. అలా పెళ్ళయింది. అలా మా నాన్న ఎన్నో కట్నాలు, కానుకలు, 23 లక్షలు, ఆ గోల్డు అన్నీ ఇచ్చాడు. బండి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఎందుకు? బిడ్డ సుఖంగా ఉండాలి, బిడ్డ మంచిగా ఉండాలి అని చెప్పేసి అని. నేను వాళ్ళ ద్వారా ఎన్నో దెబ్బలు తిన్నాను, ఎన్నో మాటలు తిన్నాను. వాళ్ళు కొట్టడము, నేను పెద్దగా అయిన తర్వాత కూడా నన్ను కొట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. మా అమ్మ ఊరికే నన్ను బాగా కొట్టేది. కట్టె తీసుకొని కొట్టేది, లేకపోతే ఇంకేదన్నా తీసుకొని చీపురు తీసుకొని కొట్టేది. నాకు అర్థం కాదు,
నేను ఎవరిని కూడా తల్లులు ఇట్లా భయంకరంగా ఉండడము రైట్, ఆమె చేసిన, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎవరైతే ఆపోజిట్ డైరెక్షన్ వాళ్ళు పిల్లలని భయంకరమైన మాటలైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళ రియాక్షన్ వేరే ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేస్తావో, ఒక్క తల్లి కడుపులో పుట్టి బిడ్డని, ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలకి తేడా చూపిస్తావు చూడు, అక్కడ దెబ్బతింటారు. దెబ్బతిని అప్పటి నుంచి వాళ్ళు బ్రేక్ డౌన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇంకా చనిపోవడం అన్నా ట్రై చేస్తారు, ఇంట్లో నుంచి పారిపోవడం అన్నా ట్రై చేస్తారు, ఇంకొక రకం ఇంకేదన్నా రకంగా ట్రై చేస్తుంటారు. అలా నాకు మా రెండో చెల్లెకి ఎప్పుడు కంపారిజన్, ఎప్పుడు భయంకరం. నేను మా ఇంట్లో మా అమ్మ పర్సులో నుంచి పైసలు కూడా నేను దొంగతనం చేశాను. ఎందుకు? నేను అడిగితే ఇవ్వకపోతుండే, మా చెల్లెమని అడగంగానే ఇప్పిస్తుండే. అట్లాంటప్పుడు ఆలోచన ఎక్కడ పోతుంది చెప్పండి? ఆలోచన ఎక్కడ పోతుంది? మీరే ఆ ప్లేస్లో ఉన్నారు, మీ పిల్లలు, మీరు ఇద్దరిని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఒకరు నశించిపోతారు. ఆ ఒక్కరు నశించిపోతుంటే దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి పట్టుకుంటాడు. ఎవరైతే మంచుకున్నారో చూడండి, వాళ్ళని పట్టుకోడు. ఎవరైతే బాధపడుతున్నారో, కృంగదీయబడుతున్నారో ఇంట్లో, వాళ్ళ దగ్గరకు వస్తాడు ఆయన. అలా నేనేం చేశానంటే ప్లాన్ చేశాను. ఏమనంటే, నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి, వద్దు నాకు ఈ దెబ్బలు పడదలుచుకోలేదు, నాకు చాలా బాధ అవుతుంది అని ప్లాన్ వేశాను. ఏం ప్లాన్? బట్టలు డ్రై క్లీన్కి ఇద్దామని రోడ్డు మీద వరకు వెళ్ళాలని నేను మా చెల్లెని ఒక లెటర్ కూడా రాసి పెట్టాను. లెటర్ రాసి మా చెల్లెని తీసుకొని పోయాను. అది రోడ్డు మీద ఎక్కడ అంటే పారడైజ్, మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ, సింధీ కాలనీలో మాకు అక్కడ ఇల్లు ఉంటుండే, అది రెంటెడ్ హౌస్. మా నాన్న హెచ్ఎల్లో జాబ్ చేస్తుండే, పొద్దున పోతే నైట్ వస్తుండే ఆయన. మా అమ్మ ఉంటుండే, మా నాన్నమ్మని తీసుకొచ్చేసాడు సపరేట్ అయిపోయిన తర్వాత. మా నాన్నమ్మని మేమే చూసుకుంటుండే. అలా చిన్నప్పుడు మా చిన్న చెల్లెని, రెండో చెల్లెని నేనేం చేశాను, నువ్వు రా, నీతో పాటు మళ్ళీ రిటర్న్ వస్తానని చెప్పేసి ఆమెను తీసుకొని పోయినాను. తీసుకొని పోయి ఒక షాప్ వరకు వచ్చేసిన తర్వాత ఆ లెటర్ ఇచ్చి, వెళ్ళిపో నువ్వు ఇంటికి, నేను వస్తాను అని చెప్పేసి. అంటే ఆ ఏజ్లో అట్లాంటి ఆలోచన వచ్చింది అంటే అర్థం చేసుకోండి ఎంత దెబ్బతింటే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఒక్కసారి మీరుండి పరిస్థితిలో ఆలోచించండి. నేను ప్రతిదీ నేను చెప్పేది అబద్ధం కాదు, నిజము. ఆ దేవుడు కూడా సాక్ష్యం. నాకు మనుషులే సాక్ష్యం వద్దు, ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే చెప్పిస్తున్నాడు నాకు మీ అందరితోటి. అలా ఆమెని అక్కడ రోడ్డు మీద వదిలిపెట్టేసేసి ఆ లెటర్ ఇచ్చి, వెళ్ళిపో నువ్వు, నేను వస్తాను అని చెప్పేసి నేను చెప్పాను. చెప్పిన తర్వాత తనేం చేసింది, ఆమె తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే నేను ఆ సింధీ కాలనీలో ఆ ఏజ్లో 10 years అనుకుంటా, అక్కడి నుంచి మన బోయిగూడ తెలుసుగా మీ అందరికీ, బోయిగూడలో మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మా అన్నలందరూ నన్ను ఎత్తుకొని బాగా ప్రేమించటం, ఎందుకంటే నేను నడవకపోతుండే కాబట్టి వాళ్ళు ఎత్తుకొని తిరుగుతుండే నన్ను. సో అటు వెళ్ళిపోయి మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. అట్లా నడుచుకుంటూ బోయిగూడ వరకు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళందరూ చూసి నన్ను షాక్ అయితే నేను వచ్చేసిన ఇంట్లో నుంచి, నేను పోను అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చున్నా. మా పెద్దమ్మలు ఇద్దరు నన్ను దగ్గర తీసుకొని, సరే పర్లేదు నువ్వు ఉండు ఇక్కడ అని. వాళ్ళు తర్వాత నన్ను అక్కడ కొంచెం సేపు పండబెట్టి వాళ్ళు మా అమ్మ నాన్నకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఏం చేస్తారు, మా అమ్మ నాన్న అయితే నీ ప్లేస్లో నువ్వు అక్కడికి పోయినా ఎవరన్నా ఫోన్ చేస్తారు కదా, అలా వాళ్ళని పిలిపించి ఇంటికి అక్కడికి రప్పిస్తే నేను రాను అని చెప్పేసి వాళ్ళతోని బాగా ఏడ్చాను. నేను రాను, నేను ఇంకా దెబ్బలు తినలేను, నా వల్ల కాదు అని చెప్పేసి నేను అలా అని అంటే, లేదు ఇంకా నేనేం అననులే అని చెప్పి మా అమ్మ నాతోని అలా చెప్పింది. మా అమ్మ నాన్న చెప్పారు. అలా నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మీకు అందరికీ తెలియాలి, మీ అందరికీ తల్లి తండ్రి ఉన్నారు కాబట్టి వాళ్ళ మీ తల్లి తండ్రి రియాక్షన్ ఏంటి, నా తల్లి తండ్రి రియాక్షన్ ఏంటి అనేది మీకు తేడా తెలియాలి. తేడా తెలుస్తేనే కదా మీరు బలపరచబడతారు. లేకపోతే ఎలా? మా తల్లి తండ్రి ఇంతే, నేను సూసైడ్ చేసుకుంటా, నేను చనిపోతా, నేను పారిపోతా, నీ ఆలోచన కూడా ఉంటుంది. నీ ఆలోచన ఉంటే వాళ్ళు ఎత్తుక్కుంటూ కూర్చుంటారు, వాళ్ళు చేస్తారు. ఆ ఏజ్లో అలాంటి ఆలోచనలు వచ్చాయంటే నెగిటివిటీ. నీ మీద ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు నీ ఇంట్లో అనేది ఇంపార్టెంట్.
మీ అమ్మ నాన్న ఏం పోషణ పోషిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నీతోని ప్రేమగా ఉంటున్నారా, నీతోటి భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారా? నేను చూడరాని కూడా చూశానండి. నేను ఇవన్నీ నేను ఓపెన్ చేసి చెప్పలేను మీకు. చూడరాని కూడా నేను చూశాను మా ఇంట్లో. అంత భయంకరమైన మైండ్ సెట్ అయిపోయింది నాకు. ఎందుకంటే బైబిల్ ప్రకారము ఎవరికైతే గొప్ప ప్రణాళిక ఉంటుందో దేవుడిది, సాతాను పుట్టినప్పటి నుంచి వాళ్ళ వెనకాలనే ఉంటారు. ఈరోజు మీరు చాలా క్లియర్గా వింటున్నారు ఈ మాట, చాలా క్లియర్గా. సాతాను ఏమి ఇడిచిపెట్టాడు. బీజం పడ్డ రోజు నుంచి, తల్లి బీజం పడ్డప్పటి నుంచి నిన్ను చంపాలని ట్రై చేస్తాడు వాడు. నేను ఎన్నిసార్లు 7 to 8 times సూసైడ్ చేసుకోవడానికి యాక్సిడెంట్లు అన్నీ అయ్యాయి. మరి నాకు మరణం రాలేదే, నాకు మరణం రాలే, నేను చనిపోలేను, నేను బ్రతికే ఉన్నా. ఇంకా ప్రతి అంశం నేను చెప్పగలుగుతాను నేను ఎక్కడ సూసైడ్ చేసుకోగలుగుతున్నాను. ఈరోజు మా అమ్మ నాన్నని ఇక్కడ కూర్చోబెడితే నేను మాట్లాడిన దానికి వాళ్ళు మీకు కాంట్రవర్సీ చెప్తారు. ఎందుకంటే వాళ్ళు నా ద్వారా ఏదైతే అనుభవించారో వాళ్ళు అదే చెప్తారు. అంతే తప్ప ఇది సత్యము, అవును నా బిడ్డని నేను ఇచ్చేసాను, నా బిడ్డని తప్పుగా మాట్లాడాను అని వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే దే ఆర్ ఫాదర్ అండ్ మదర్. కానీ బైబిల్ ప్రకారం ఏమని ఉంటుంది? రెస్పెక్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అని ఉంటుంది. గౌరవించు అంటారు. అది కూడా నేను చెప్తాను, ఎలా నేను గౌరవించాను ఏంటి అనేది మీకు అది కూడా తెలియాలి. వాళ్ళు మళ్ళీ నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మళ్ళీ సేమ్ టార్చర్. మనం ఏం చేయలేం. రైట్, ఒక సర్టన్ ఏజ్ అయిన తర్వాత మీ అందరికి తెలుసు ఆడపిల్ల పెద్ద మనిషి అవుతుంది అని చెప్పేసి. రైట్, అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మా నాన్న అప్పుడు ఇల్లు కడుతుండే, బోయిన్పల్లిలో ఇల్లు కడుతుండే. ఎందుకంటే ఆయన హెచ్ఎల్లో పనిచేస్తుండే కాబట్టి ఆయనకు చాలా దూరం అయిపోతుందని ఇంకా ఎట్లనో అట్లా ఇల్లు కట్టారు. ఇల్లు కట్టిన తర్వాత మాకు కొన్ని బట్టల షాప్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. బట్ ఈరోజు నేను చెప్తున్నాను, దే ఆర్ ఎంప్టీ హ్యాండెడ్. ఓపెన్లీ చెప్తున్నాను. ఎప్పుడైతే ఇంటి ఆడపిల్లని, అంటే సెంటిమెంట్గా నేను మాట్లాడట్లేదు, నా బైబిల్ ప్రకారం మాట్లాడట్లేదు, నా మనసులో ఉన్నది నేను మాట్లాడుతున్నాను. ఇంటి ఆడపిల్లకి న్యాయం చెయ్యకపోతే దేవుడు కూడా న్యాయం చెయ్యడు. ఎందుకు? దేవుడు ఆ ఫలాన్ని వాళ్ళకి ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. గర్భం అంటే ఫలము. ఇప్పుడు కొన్ని నేను మినిస్ట్రీలో ఉన్నాను, దేవుడు నన్ను పిలిచాడు, నేను అది స్టోరీ మళ్ళీ చెప్తాను మీకు. ఎంతమంది అయితే గర్భఫలాలు లేవో ఎంత బాధపడుతున్నారు తెలుసా? వాళ్ళంతా ఎంత 20 years 25 years వాళ్ళకి అయిపోయింది, వాళ్ళకి పెళ్ళి అయిపోయి, కానీ పిల్లలు లేరు. వాళ్ళు పిల్లలు లేక బాధపడుతున్నారు, పిల్లలుండి ఇలాంటి టార్చర్ అనుభవిస్తున్నారు పిల్లలు. ఏమంటారు ఇప్పుడు మీరు? ఏమంటారు? దేనికి జస్టిఫై చేస్తారు మీరు? పుట్టినందుకు జస్టిఫై చేస్తారా? పుట్టలేదు అని జస్టిఫై మీ నోట్లో నుంచే గొడ్రాలు అని మాట్లాడతారే సిగ్గు లేకుండా. ఈ సమాజము ఇదేనా నేర్చుకుంది? ఇదేనా? ఒక స్త్రీ గర్భం ధరించకపోతే వాళ్ళిద్దరిని వెలివేసినట్టు చూస్తున్నారే మీరంతా. మీకు అసలు సిగ్గుందా అని అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని. సిగ్గుందా? పిల్లలు పుట్టకపోతే వాళ్ళదేం తప్పు, వాళ్ళదేమీ తప్పు లేదు. శాపాలు ఏవైతే పితరులు చేసిన శాపాలు ఉంటాయి చూడండి, అవన్నీ వాళ్ళని పీడిస్తున్నాయి. వాళ్ళని అనడానికి ఏమీ లేదు. అసలు మిమ్మల్ని అనాలి, ఈ సమాజాన్ని అనాలి. ఈ స్త్రీ పుట్టుకుందే, ఆదాము అవ్వ చేసిన తప్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? స్త్రీ నుంచే స్టార్ట్ అయింది. ఆ స్త్రీ ఏం చేసింది? ఆమె మోసపోయి పురుషుణ్ణి కూడా మోసం చేసి ఇద్దరు కలిసి తప్పు చేశారు. ఈరోజు మీరేం చేస్తున్నారు? వేరే వాళ్ళ మీద సాడీలు మాట్లాడుతున్నారా? వేరే వాళ్ళ నుంచి నిందలు మాట్లాడుతున్నారా? మీ తప్పులు మీకే కరెక్ట్గా తెలియదు. ఒక ఏలు ఇలా చూపిస్తే 4 fingers మన మీద చూపిస్తాయంట. ఆ 4 fingers కాదు, 4,000 తప్పులు మీరు చేస్తున్నారు, 4 లక్షల తప్పులు చేస్తున్నారు, 4 కోట్ల తప్పులు చేస్తున్నారు మీరు. ఒక్క తప్పు వాళ్ళ మీద చూపిస్తే మీరెన్ని తప్పులు చేస్తున్నారు మీకు తెలుసా? అబద్ధమేందో నిజమేందో నీకు తెలియని మనిషివి ఏం మాట్లాడతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇది తెలుసా? నువ్వు క్రైస్తవుడు అయితే నీకు ఇది పరిశుద్ధ గ్రంథం గురించి ఏమైనా తెలుసా? నువ్వు అసలు చదువుతావా? సండే వస్తే చాలు పరిగెత్తుతావే.
ఏం చదువుతున్నావు? సండే ఒక్కరోజేనా నువ్వు పోయేది? వాక్యం చెప్తుంది రోజు నా దగ్గర రావాలా, రోజు నా ఆరాధన చెయ్యాలా, రోజు నాతో మాట్లాడాలని ప్రభు రెడీగా ఉన్నాడు మాట్లాడడానికి. నాతో మాట్లాడుతున్న దేవుడు మీతో మాట్లాడా? మీతో మాట్లాడా? రైట్, అన్నీ నేను మిక్స్ చేసుకుంటూ మీకు చెప్తున్నాను. అలా స్ట్రైట్గా రావాలంటే ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. సో అలా నా మ్యారేజ్ అయిపోయింది. అన్యులమే, మీకు అందరికి తెలుసు అన్యుల మ్యారేజ్ ఎట్లా ఉంటుందో. మా నాన్న చాలా ఖర్చు పెట్టి చేశాడు. ఆ పిల్లాడికో బండి ఇచ్చాడు. ఆ పిల్లగాడిని మీరు చూస్తే, నేను చెప్తున్నాను కదా శాలిని సిస్టర్ మీరు ఎట్లా చేసుకున్నారని నన్ను అడుగుతారు. ఏం చేస్తాము? తల్లి తండ్రి అంతే. వాళ్ళ దబా ఉన్నప్పుడు, వాళ్ళ ఫోర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే మా అమ్మ, మా నాన్న, మా అమ్మమ్మ, మా తాత వీళ్ళు నలుగురు ఏం చేశారంటే రూమ్లో కూర్చోబెట్టి విషం బాటిల్ పెట్టి నాకు చెప్పారు, నువ్వు చేసుకోకపోతే మేము ఇది తాగి చచ్చిపోతాము అని. ఎలా ఉంటుంది? మీరు నా ప్లేస్లో ఉంటే మీరు ఏం చేస్తారు? మీరు ఇంట్లో నుంచి పారిపోవడానికి ట్రై చేశారు, నేను ట్రై చేశాను, వేరే రకంగా వేరే కూడా చేశాను, ఏమీ వర్కౌట్ కాలేదు. సో ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళ ఆలోచన ఏముంది? తనని ఇంట్లో నుంచి పంపించేసేయాలి. 20 years వచ్చిన తర్వాత తనని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అనే ఐడియా వచ్చినప్పుడు ఏ ఆడపిల్ల అయినా తల్లి తండ్రి అమ్మమ్మ తాత చనిపోతా అంటే ఊరుకుంటుందా, చేసుకుంటుందా? మీరు ఆ క్వశ్చన్ మీరే వేసుకోండి, మీరే ఆన్సర్ ఇచ్చుకోండి. వాళ్ళు నలుగురు చచ్చిపోతే ఆ పాపం నేను మొయ్యాలా? అవసరం లేదు. పోనీ ఒక జీవితం ఇంకా వాళ్ళు సంతోషంగా ఉండా అంటే మనం సాక్రిఫై చేద్దాం. అలా పెళ్ళి చేశారు, వెళ్ళిపోయాను. చేసుకున్న రోజు నుంచి నా గిట్ట ఆ వీడియోస్, ఆ ఇల్లు, అవన్నీ నేను పెరిగిన అట్మాస్ఫియర్, మా నాన్న నన్ను పెంచిన ఇల్లు అయినా, కట్టిన ఇల్లు అయినా, అవన్నీ వీడియోస్ ఉంటే నేను మీకు తప్పకుండా నేను చూపించేదాన్ని. కానీ నా దగ్గర అవన్నీ ఏం లేవు. నాకు ఇది ఈరోజు ఈ పరిస్థితి ఇట్లా వచ్చి నేను మీకు సాక్ష్యం చెప్తాను నాకు తెలియదు. లేకపోతే ఎప్పటి నుంచో అన్నీ రికార్డింగ్ చేసుకొని పెట్టుకునేదాన్ని. కానీ ఎవ్వరు కూడా ఎవరు చేయలేరు. బైబిల్ ఏం చెప్తుంది? పాతది గతించిపోయింది, నూతన కార్యాలు నేను చేస్తున్నాను అని అంటాడు ప్రభు. అవన్నీ పాతయి, నాకు గతం మర్చిపోయినా. కానీ సాక్ష్యం ఇవ్వడానికి అన్నీ అయితే కావాలి కదా. ఆ అబ్బాయికి ఏంటంటే ఫ్రెండ్షిప్ ఎక్కువ. ఆయనకు ఒక కిరాణా షాప్ ఉండే గాంధీనగర్లో. ఆ అబ్బాయికి తాగుడు, దోస్తులు చాలా ఎక్కువ. ఇంకా అట్లా వెళ్తుంటే ఆ షాప్లో నన్ను తీసుకుపోయి కూర్చోబెడుతుండే. ఎప్పుడు నేను అత్తగారింట్లో నుంచి సపరేట్ అయిపోయి మేము ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఆ అపార్ట్మెంట్లో ఉండుండగా అక్కడ ఆ కిందనే షాపు, పైన అపార్ట్మెంట్. ఆ కింద వచ్చి మేము కూర్చుంటుండే. నేను కూర్చున్న తర్వాత బిజినెస్ ఫుల్ పెరిగిపోయింది. కానీ నా దగ్గర ఉన్నాయి అన్నీ. గోల్డ్ అయితే అంతా అమ్మేసేసుకుంటున్నాడు. మా నాన్న బండి ఇచ్చాడు, ఆ బండి పోయింది, అన్నీ పోయాయి. అలా ఆ లైఫ్ ఒక చీకటి నరకం చూశాను నేను. భూమి మీద నరకం అంటే ఏంటో నేను అక్కడ చూశాను. తర్వాత నాకు సెట్ కాక నా ఏజ్కి కరెక్ట్ నాకు బీజం పడ్డది. అది నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంట్ అయినాక నేను 21 years ఉన్నప్పుడు నాకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత కూడా 3 నెలలు నాకు అసలు ఇష్టం లేని బ్రతుకుతున్నా, ఇష్టం లేని మనిషితోటి నేను జీవిస్తున్నా. అయినా సరే నా కొడుకుని దేవుడు ఇచ్చాడంటే నాకేదో అంటే అప్పట్లో నేను ఐడల్ వర్షిప్ చేస్తుండే కాబట్టి ఏ దేవుడో నన్ను కనికరించి నా కొడుకు ఇచ్చిండు అని చెప్పేసి నేను అనుకుంటుండే తప్ప వేరే ఇంకేం లేదు. అలా 3 నెలల తర్వాత నేను కోర్టులో కేసేసేసి నాకు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఉండను అని చెప్పేసి నేను అప్పుడు ఎలా చేశాను ఏంటి అనేది నేను మీకు క్లియర్గా నేను చెప్పలేకపోతున్నా. కానీ అవన్నీ పీడ దినాలు నాకు గుర్తు చేస్తే నేను ఎందుకు బ్రతికి ఉన్నానా అని చెప్పేసి నాకు ఆలోచన వస్తుంది. అలా ఇచ్చేసేసి వెళ్ళిపోయాను. కుమారుణ్ణి తీసుకొని బయటకు వచ్చేసాను నేను.
నా దగ్గర అప్పుడు ఏమీ లేకుండే, పైసలన్నీ పోయినాయి, నా గోల్డ్ అంతా వెళ్ళిపోయింది, అంతా ఏం లేదు. చాలామంది డివోర్స్ తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ అవన్నీ కోరుకుంటారు. నేనేమీ కోరలేదు, నేను ఎవరిని ఏది అడగలేదు. ఎందుకంటే అక్కడికే మా అమ్మ నాన్నకి కట్ ఆఫ్ అయిపోయింది. నేను మా అమ్మ అయినా మా నాన్న అయినా ఎవరితోని మాట్లాడట్లేదు, అంతా మేము స్టాప్ చేసేసాం. నాకెవరూ లేరు, నాకు దిక్కు ఎవరు లేరు అని చెప్పి ఎప్పుడు ట్రై చేస్తుండే చనిపోవడానికి, మరి చనిపోతే ఈ బిడ్డ సంగతి ఏంది, ఎవరికి ఇవ్వాలా నేను ఈ బిడ్డని అని చెప్పి అట్లా ఎన్నోసార్లు ట్రై చేస్తే నాకేమీ కాలేదు. నాకేమీ అర్థం కాకపోతుండే, ఏం చేసినా నన్ను ఎందుకు చావట్లేదు అనేది ఒక ఆలోచన వస్తుండే. అలా జరిగిపోయింది. ముందుకు వెళ్ళిపోయాను. అలా చిన్న జాబ్ చేసుకుంటూ ట్రై చేసుకుంటూ నా కుమారుడిని పోషించుకుంటూ ఇంట్లో ఒక చిన్న పనామెని నా బిడ్డను చూసుకోవడానికి పెట్టుకుంటూ అలా జరుగుతుంటే కాలం ముందుకు వెళ్ళిపోతుంది, టైం అయిపోతుంది, అంతా అయిపోయినప్పుడు ఏజ్కి ఇప్పుడు నా ఘట్టమంతా ఇది పాతది, గత అంటారు కదా. నాకైతే ఎవరు సపోర్ట్ లేదు, నాకైతే ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు. నాకు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఏమన్నా అడిగితే కూడా ఇవ్వకపోతుండే, ఏం లేదు. ఎందుకంటే మా అమ్మగారు ఏం చేశారంటే విషం నింపేసింది అందరి లోపట. నేను తప్పు మనిషిని అని చెప్పేసి అందరి చుట్టం పట్టం ఫ్రెండ్స్ సార్ అందరికీ నేను కరెక్ట్ మనిషిని కాదు అని అలా ముందుకెళ్ళిపోయాను. నేను ముందుకెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరూ లేరు కదా, నా జీవితం నేనే చూసుకోవాలి అని చెప్పేసి చూసుకుంటూ నా కొడుకు కూడా పెద్దగా అవుతున్నాడు. అది ఆ గాంధీనగర్ నుంచి నేను అక్కడి నుంచి ఇటు సైడ్ సికింద్రాబాద్ దిక్కు నేను వచ్చేసాను. ఇటు వచ్చేసిన తర్వాత ఒక ప్లేస్లో ఒక ఇల్లు అడిగితే ఆ ఇల్లు అడిగేటప్పుడు కూడా వాళ్ళు ఎంత భయంకరమైన గలీజ్ మాటలు మాట్లాడుతుండేనంటే, నువ్వు ఒక్కదానివే అంటే నువ్వు ఇంకేమన్నా తప్పు చేస్తున్నావా, ఇంకేంది, నీ భర్త ఎందుకు లేడు, ఏం చేసావు, నీకు కుమారుడు అంటున్నావు, ఈ కొడుకు ఎవరు, ఇలాంటి వ్యతిరేకతమైన మాటలు నేను ఎన్ని విని అంత బాధపడేదాన్ని, అంత ఏడ్చేదాన్ని. నా కొడుకు 7 yearsకి వచ్చేటప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ఎవ్రీ 7 years మానవుడు జీవితం మారుతుంది. నేను 7 years ఉన్నప్పుడు నేను కింద పడ్డాను, నా తెలకి దెబ్బ తాకింది. నేను అట్లా 7 years అట్లా దాటుతుంటే ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క ప్రాబ్లమ్ వెనక్కి వెళ్ళిపోతుండే. ఎందుకంటే ఆ 7 years ఎన్నైతే నేను పడాలో నేను పడిన తర్వాత నా కొడుకుని ఇంత 7 years చేసిన తర్వాత ఆ 7 yearsకి నేను మళ్ళీ వాడి మీద ఒక అటాక్, అంటే నేను ఆ ప్లేస్కి కూడా రావడం ఒక మిస్టీరియస్. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, అంతా అయిపోయింది, భయంకరమైన పరిస్థితి. నా దగ్గర ఏమీ లేవు, బట్టలు లేవు, సామాన్ లేదు, ఏమీ లేదు. ఒక ఆటోనని అడిగాను, నన్ను ఎక్కడన్నా గుడి ఉంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పేసి నేను ఆటో అని అడిగాను. సరే అమ్మ రండి నేను తీసుకెళ్తాను అని చెప్పి వాడు అలా రోడ్డు మీద నుంచి కార్ఖానా కాకాగూడకి తీసుకొచ్చాడు. కాకాగూడ అదంతా నాకు కొత్త ప్లేస్. ఆ కొత్త ప్లేస్లోకి నేను ఎంటర్ కాగానే ఒక మూలకి ఒక కాలనీలో పెద్ద సాయిబాబా గుడి. ఆ గుడికి అప్పుడే ఆ రోజు థర్స్డే మీ అందరికీ తెలుసు, బాగా పెద్ద పూజలు అవుతాయి, అభిషేకాలు అవుతాయి, పబ్లిక్ ఫుల్ ఉంటుంది అని చెప్పి నేను నా కొడుకు ఆటో దిగి మేము అక్కడ కూర్చున్నాం, ఆ గుళ్ళో లోపల కూర్చున్నాం. వాడికి ఆకలి అవుతుంది, వాడు చిన్న అబ్బాయి, ఆ చిన్న బాబుకి నేనేం పెట్టాలి, ఇప్పుడు ఎవరు నేనేం అడగాలి అని అలా ఏడుస్తూ ఉంటే ఎవరో ఇద్దరు నా దగ్గరకు వచ్చారు. ఒక పెద్ద ఆవిడ, ఒక చిన్న పిల్ల నా దగ్గరకు వచ్చి, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకెవరు లేరు, నేను మా బాబు ఇలా నాకేమీ లేకుండే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ గుడి యజమానికి తెలియజేసినప్పుడు ఆ గుడి యజమాని ఎవరినో పంపించాడు, ఆ బిడ్డ ఎవరు కనుక్కోండి, తనకి ఆశ్చర్యం అంటే తనకేమీ షెల్టర్ లేదంట, షెల్టర్ ఇద్దాము అని చెప్పేసి అని. అయితే ఆ గుళ్ళో వాళ్ళు ప్రసాదాలు అవన్నీ పెడుతుంటే
నేను నా కొడుకు ఇద్దరు తీసుకున్నా, నాది కూడా నా కొడుకు ఇచ్చి తిను నాన్న అని చెప్పేసి అని. నాకేం తినబోతే వాళ్ళు వచ్చి తినమ్మా తినమ్మా అంటే వద్దండి నాకేం వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు తినడానికి అని. అలా తిన్న తర్వాత రాత్రి వాళ్ళు గేట్ బంద్ చేస్తుంటే నేను పూర్తిగా నా గురించి వాళ్ళకి చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఒకటే యాక్షన్ ఏం తీసుకున్నారంటే తనని ఎటు పంపించకుండా మనం ఇక్కడ పైన రూమ్ ఉంది కదా ఆ రూమ్లో పెడదాము అని చెప్పేసి వాళ్ళు నాకు ఆ రూమ్ పైన మొత్తం చీకటి ఉంది, ఎవరు లేరు, ఆ పెద్ద హాలు, నేను నా కొడుకు అందులోకి ఎంటర్ అయిన తర్వాత అలా అక్కడ కూడా డేస్ అయిపోతున్నాయి, అక్కడ కూడా టైం అయిపోతుంది, అక్కడ కూడా అన్ని రకాలుగా బాధలు వేదనలు, ఈ కోర్ట్ కేసు అని అద్దని ఇద్దని అన్ని తలనొప్పులు నాకే ఉంటుండే. ఆ సమయంలో అక్కడ కొంతకాలం అయిపోయిన తర్వాత నా కొడుకు 7 yearsకి వచ్చిన తర్వాత వాడు పైన పిట్వాల్ అంటే మీ అందరికీ తెలుసు, ఆ పిట్వాల్ ఎక్కి వాడు జారుకుంటూ కిందికి వస్తామని చెప్పేసి కిందికి పైనుంచి కింద పడంగానే అప్పుడు నేను కొద్దో గొప్ప జాబ్ చేస్తుండే. ఆ జాబ్ నేను సోమాజిగూడ వెళ్తుండే. ఆ సోమాజిగూడ వెళ్తుంటే వీడు పడ్డాడని నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇంకా ఒంటరి వ్యక్తిని నేను ఎక్కడున్నా సరే రావాల్సిందే కదా. నేను పరిగెత్తుకుంటూ అలా బండి తీసుకొని అలా అక్కడికి అపోలో కార్ఖానా, అప్పటికి తనని జాయిన్ చేసి నేను అక్కడికి వెళ్ళే వరకు డాక్టర్స్ చెప్పారు మేము చేతులు ఎత్తేస్తున్నాము, మేము సారీ అండి అని అన్నప్పుడు నాకు ఎలా ఉంటుంది, నేను ఒక్కదాన్నే ఒంటరి పోరాటం, ఒక్కదాన్నే నేను ఇన్ని రకాలుగా బాధలు పడ్డాను, ఇన్ని రకాలుగా నేను చూస్తున్నాను, మళ్ళీ ఇది ఇంకో శోధననా, వీడిప్పుడు నాకు దక్కడా, వీడు ఇంకా దక్కకపోతే నేను కూడా పోయి ఎక్కడన్నా సస్తాను అని చెప్పేసి డాక్టర్కి ఒకటే చెప్పాను, మీరు ప్రయత్నించండి, ఆ దేవుడు అనేటోడు ఉంటే తప్పకుండా నా కొడుకు బయటకు వస్తాడు అని. అలా డాక్టర్స్ ఏదో ఇంజెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అటు ఆఫీస్కి పోయి అడిగి అన్నీ చేస్తే మా బాస్ కూడా బాధపడి కొద్దో గొప్ప వాళ్ళు ఏదన్నా నన్ను హెల్ప్ చేస్తారేమో అనుకున్నా, వాళ్ళందరూ కలిసి ఏదో కాంట్రిబ్యూషన్ చేసి నాకు ఇచ్చినప్పుడు నేను ఆ టైంలో నెక్స్ట్ డే మా పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి, అది చీకట్లో నెక్స్ట్ డే కాదు, అదే రోజు రాత్రి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు చాలా దగ్గర. వెళ్ళినప్పుడు మా పెద్దనాన్న చెప్పినప్పుడు మా రెండో పెద్దనాన్న మా పెద్ద పెద్దనాన్న దగ్గరికి వచ్చి ఇద్దరు మాట్లాడి దాని కొడుకు హాస్పిటల్లో ఉన్నాడంట, మనం ఏమైనా చేద్దామా అని అంటే మేమేం చేస్తాం, వాళ్ళిద్దరు ఒప్పుకోరు, వాళ్ళిద్దరూ భయంకరమైన మాటలు మాట్లాడతారు అంటే ఎవరిద్దరు, మా అమ్మ నాన్న. ఇమీడియట్ అక్కడి నుంచి ఒక కాల్ అయితే మా రెండో పెద్దనాన్న ఫోన్ చేసి చైతన్య హాస్పిటల్లో ఉన్నాడంట, మరి వాడు కోమాలో ఉన్నాడంట అంటే మా నాన్న వింటున్నాడు. మా అమ్మ ఫోన్ లాక్కొని అది ఎప్పుడో చచ్చిపోయింది, అది ఎప్పటికీ మాకు లేదు అని ఫోన్ పెట్టపడేసింది. అయిపోయింది. ఇంకా ఆ మాట అన్న తర్వాత ఇంకా నా మనసులో ఏమని ఉంటుందా వాళ్ళ గురించి, చనిపోయింది అన్నప్పుడు నేను ఎప్పుడో వాళ్ళకి ఎన్నిసార్లు అంటే ఈ మాటలు నేను విన్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఎన్నోసార్లు నేను చెప్పాను, నేను లేను అని చెప్పేసి మీరు పేపర్లో వేసేసుకోండి, నాకు దండేసేయండి, మీరు నాకు అవసరం లేదు ఈ జీవితం, మీరు కూడా నాతోటి అనేసిండ్రు కదా నాకేం సంబంధం లేదు అది ఇది అని మీరు పేపర్లు వేసేయండి, మొత్తం ప్రపంచానికైతే తెలియాలి కదా, మీకు 3 కూతుర్లు ఉంటే 2 ఉన్నారు, ఒకరు చనిపోయారు, పేపర్లో డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు అన్నాను. దాని తర్వాత అని కూడా ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కోపం వచ్చినప్పుడు మనం ఎన్నో అంటాము, ఎన్నో బాధలు పడతాం. తర్వాత 13 రోజులు నా కొడుకు హాస్పిటల్లో కోమాలో, మాట లేదు, ఏమీ లేదు, కనురెప్ప లేదు, అలా పండుకొనే ఉంటే ఒక తల్లికి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఒక తల్లికి ఎంత బాధ ఉంటుందో నాకు మీరు చెప్పండి. మీరందరూ తల్లులు తండ్రులు అందరూ చూస్తున్నారు కదా, అందరూ నా వీడియో చూస్తారు, అందరికి తెలుస్తుంది. ఒక కొడుకు ఒక జీవక్షమం లాగా బెడ్ మీద ఉంటే ఎలా ఉంటుంది. ఇదే 7 yearsలో నేను ఉన్నాను, కానీ ఆ బెడ్ మీద నేనేం చూడొద్దు అదే చూశాను. ఎంత డర్టీ అంటే అంత డర్టీ వ్యక్తుల దగ్గర నేను పెరిగాను. నిజంగా
ఏది కూడా ప్రేమ అనేది లేదు. ప్రేమ లేదు వాళ్ళకి. కఠినులు. ఇద్దరికిద్దరు నన్ను కన్నారు. కానీ నేను ఒకటే అనుకుంటా, బస్తీలో పుట్టినా బాగుండు నేను అని. వాళ్ళన్నా నన్ను చూసుకుంటారు. వాళ్ళకు కూడా ఉంటుంది కదా ప్రేమ అనేది. నన్ను సావనన్నా చంపేలే. పుట్టినప్పుడు పూడ్చి పడేసినా బాగుండు, కానీ పూడవలేదు. నన్ను పెంచారు, పెంచి రోడ్డు మీద వదిలేశారు. వదిలేసినప్పుడు ఎవ్వరేమీ చేయలేరండి. ఎందుకంటే ఎవరి దగ్గరికి పోయినా నువ్వు చెడ్డదాన్వి, నువ్వు చెడ్డదాన్వి, చెడ్డదాన్వి, ఎన్నో గలీజ్ మాటలు విన్నాను. ఎందుకు చేయాల్సి వచ్చింది అవన్నీ? ఎందుకు తప్పు చేయాల్సి వస్తుంది? మనిషికి ప్రేమ లేకపోతే చెదిరిపోతాడు. మనిషికి ఇంటి వాళ్ళ ప్రేమ లేకపోతే వాళ్ళు రోడ్డెక్కుతారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చూసుకోరు, ఒళ్ళును కూడా అమ్మేసుకుంటారు వాళ్ళు. అలాంటిది నేను ఇవన్నీ చూశాను నా జీవితంలో. ఎందుకు ప్రభు నన్ను అంటే దేవుడు అనేది ఎందుకు పుట్టించాడు? నన్ను దేనికి పుట్టించాడు? ఎవరిని ఉద్ధరించడానికి నన్ను పుట్టించాడు అనేది నాకు అప్పుడు అర్థం కాకపోతుండే. అలా నా కుమారుణ్ణి మంచి చేసుకోవాలని నా కోరిక. ఇంకా గుళ్ళు గోపురాలు, ఇక ఇష్టం వచ్చినట్టు పూజలు, ఏది చేసినా వ్యర్థమే అండి. అవన్నీ ఆ మట్టి బొమ్మలు నా మాట వినలేదు. ఆ మట్టి బొమ్మలు నాకు వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట రాలేదు, ఏమీ రాలేదు. అప్పుడు నేను ఇన్సూరెన్స్ ఫీల్డ్లో పనిచేసేటప్పుడే నాకు ఒక కపుల్ కలిశారు. వాళ్ళు ఆ మేడం పేరు సారా. ఆమె ఒక సైంటిస్ట్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఒక సైంటిస్ట్. సో ఆ సైంటిస్ట్ దగ్గరికి నాకు ఇన్సూరెన్స్ పాలసీ కోసం నేను వెళ్ళి నేను క్లోజ్ అయ్యాను ఆమెతోటి. క్లోజ్ అయినప్పుడు తనకి తెలిసింది నా కుమారుడు బాలేడు అని. ఎందుకంటే వాడు కొంచెం ఆ మేడం తోటి క్లోజ్గా ఉంటుండే అనమాట. అలా క్లోజ్గా ఉంటూ ఏమైంది, ఆమెకు తెలిసిన తర్వాత వచ్చింది హాస్పిటల్కి. ఇద్దరు భార్యాభర్తలు వచ్చి బాబుకి ప్రే చేసేసి వెళ్ళిపోయారు. అంతే తప్ప నేను వాళ్ళని ఏం అడగగలుగుతాను? ఏం అడగలేను. అలా 13 days అయిపోయింది. ఇంకా వాడు కదులుతున్నాడు, కళ్ళు తెరిచాడు, కానీ మాట లేదు. ఆయన ఎవరిని గుర్తుపట్టట్లేదు. నా కొడుకు ఎవరిని గుర్తుపట్టట్లేదు. గుర్తుపట్టకపోతే డాక్టర్స్ ఏం చెప్పాడంటే, బలమైన గాయం అమ్మ, అందరికీ వాటర్ జమ అవుతుంది, కానీ నీ కొడుక్కి అందరికీ బ్లడ్ జమ అవుతుంది, నీ కొడుక్కి వాటర్ జమ అయింది అని. వాటర్ చాలా డేంజర్ అని చెప్పారు. నాకు అప్పుడు బ్లడ్, ఆయనకి వాటర్. సరే అయిపోయింది. ఇంకా వాడిని ఇంటికి నేను తీసుకెళ్ళిపోయాను. వాడికి ఏమీ తెలియట్లేదు. వాడు అన్నీ చేసేస్తున్నాడు. అంటే వాడికి సెన్స్ లేదు, పాపం సెన్స్ లేదు. అలా ఒక కొద్ది కాలం అయిపోయిన తర్వాత తన మంచిగా మాట్లాడడము, మంచిగా చేయడము జరిగింది. అప్పటికి నాకు ఈ మేడం చాలా క్లోజ్ అయిపోయింది. ఆమె అన్నీ నా కష్టాలు చూసింది, బాధలు చూసింది, అన్నీ చూసి తను ఏమంటదంటే, నేను ఈ లైఫ్ హ్యాపీగా లేను, నా భర్తను నేను విడిచిపెట్టేసి నేను యూఎస్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి నాతో ఒక మాట అనింది. అంటే ఎందుకు మేడం, మీరు ఇక్కడ ఇంత పెద్ద ఐ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు కదా, మాకు కూడా ఇక్కడ ఒక ధైర్యం ఉంటుంది మీరు ఉంటే, అది ఇది అంటే, లేదు శాలిని నేను ఉండను. ఆమె పాకిస్తానీ పఠాన్, ఆమె హై క్యాడర్ ముస్లిం. ఆమె అదేంటి బాంబే మొత్తం విడిచిపెట్టేసి భూపాల్లో కాలేజ్లో చదివేటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ లవ్ మ్యారేజ్ ఆయన మార్బడి, ఈమె ముస్లిం. ఇద్దరిని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. నాకు వాళ్ళ గురించి అంతా తెలుసు, ఇంకా నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆమె ఒకటే ఏం చెప్పిందంటే, నేను ఆల్రెడీ కేసు ఫైల్ చేసేసాను, అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చెప్పింది. చెప్పిన తర్వాత ఆయనని చూస్తే ఆయన యాత్రి నివాస్ హోటల్లో ఫుడ్ మేనేజర్, ఈమెను చూస్తే ఆమె అక్కడ ఐ ఇన్స్టిట్యూట్లో ఆమె డాక్టర్.
సో ఇంకా వెళ్ళిపోతున్నా నేను పోతాను అన్నప్పుడు ఆ మనిషిని మనం ఆపగలుగుతామా, మనం ఏమన్నా చెప్పగలుగుతామా? నేను ఆల్రెడీ ఫైల్ చేసేసాను అయిపోయింది అన్నప్పుడు ఇంకా కంపల్సరీ ఆమె వెళ్ళిపోతుంది. అలా ఒకరోజు ఇంకా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళ భర్త నాకు కొద్దో గొప్ప కొంచెం మాట్లాడుతుండే. ఆయన కూడా బాగా, అంటే వాళ్ళిద్దరూ దేవుణ్ణి తెలుసుకున్నారు, యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నారు. తెలుసుకొని కూడా ఆ మేడం ఎంత మంచిదంటే చాలా చాలా మంచిది, చాలా చాలా. ఆమె దగ్గర ఏమున్నా కానుక రూపంలో దేవుడికి ఇచ్చేసేది. నేను ఒకసారి చెప్పడం, అంటే నేను ఎవరో అంటే వాళ్ళ భర్త చెప్పడం నేను విన్నాను. ఆమె చేతిలో 10 బంగారు గాజులు ఉంటే తీసి దేవుడి గల్లాలో యేసుక్రీస్తు ప్రభు ఆఫరింగ్ వేసేసింది. తన అంత దీనురాలు, అంత మంచిదంటే నేను కూడా చూశాను కదా. చాలా దీనురాలు, చాలా దీనురాలు, చాలా మంచిది, చాలా మంచిది. మా బాబు అంటే చాలా ఇష్టపడుతున్నాను, ఎందుకంటే ఆమెకు పిల్లలు లేకుండే. అలా జరిగిపోయి ఆమె వెళ్ళిపోయింది. నా లైఫ్ నుంచి ఒక మంచి వ్యక్తి వెళ్ళిపోయింది. ఆమె ఉన్నప్పుడు, ఆమె యేసుక్రీస్తు ప్రభుని మొక్కినప్పుడు ఆమె మాట్లాడే మాటలకి నాకు చాలా కనెక్ట్ అవుతుండే. ఎంత బాగా కనెక్ట్ అవుతుండే అంటే, అబ్బా నిజంగానేనా దేవుడు అనేటోడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే నేను చదువుకుంది కూడా క్రిస్టియన్ స్కూల్స్, క్రిస్టియన్స్ కాలేజే. కానీ నాకేం అర్థం కాకపోతుండే. ఆయన సిలువ, ఆయన ఆ సిలువ మీద ఆయన హ్యాంగ్ కావడం నాకేమీ అర్థం కాకపోతుండే. అయినా సరే ఇక ఎక్కడ ఎవరు ఏం మారుస్తారో మనకు తెలియదు కదా. అలాంటిది అవునా నిజంగానేనా యేసుక్రీస్తు ప్రభు అన్నీ వింటుంటాడా ఆమె అన్నీ సాక్ష్యాలు చెప్తుండే నాకు, అన్ని సాక్ష్యాలు. అలా 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 ఆమె మంచిగా నాకు క్రీస్తు గురించి చెప్పే టైంలోనే ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత తన భర్త కూడా మరి క్రిస్టియన్, మరి మార్వాడి నుంచి దేవుడి దగ్గరకు వచ్చాడు, బాప్టిజం తీసుకున్నాడు, అన్నీ అయిపోయింది. ఆయన కూడా క్రిస్టియన్, ఆయన కూడా బైబిల్ చదువుకుంటుండే. నిజంగా చెప్తున్నా అండి, దేవుడే వాళ్ళని నాకు పరిచయం చేశాడు, దేవుడే నాకు ఉన్నాడు అని అప్పుడు నాకు ఒక ఆలోచన, ఒక తట్టొచ్చింది. అరే ఇంతకాలం దేవుడు ఉన్నాడా లేదా అని నేను ఏడ్చేని, అన్నీ సావు సావు సావు, నేను చస్తే పీడబోతుందని నేను అనుకుంటుండే. అలాంటిది ఆ మేడం వెళ్ళిపోయిన తర్వాత నేను ఆయనతో మాట్లాడడం నాకు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నేను ఒకటే అడుగుతుండే, ఇప్పుడు మీ లైఫ్ ఏంటి, మీరు ఇలానే ఉంటారా, లేకపోతే మరి నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ ఉందా, ఏమైనా మ్యారేజ్ చేసుకునేది ఉందా అని చెప్పేసి నన్ను అడిగాడు. నేను అడిగాను ఆయనని. అడిగితే లేదు జీవితాంతం ఇంకా ఇలానే ఉంటాను అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత నేను అన్నాను, ఎందుకు మీరు అలా ఎందుకు ఉంటారు, మీకు ఇష్టం ఉంటే మీరు నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అని. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేకుండా నేను అడిగితే ఆయన ఏమన్నాడంటే, నేను ప్రార్థించకుండా నేను మీకు ఆన్సర్ ఇవ్వను అని చెప్పేసి నాకు చెప్పాడు. సరే మీరు ప్రార్థించండి, నాకు ఆన్సర్ మీరు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు అని చెప్పేసి అన్న తర్వాత ఒక 3 days ఫాస్టింగ్ చేశాడు ఆయన. అప్పటికి నాకు ఈ పేర్లన్నీ నాకు తెలియదు, క్రిస్టియానిటీలో దైవ సేవకుల పేర్లు ఇవన్నీ నాకు ఏమీ తెలియదు. ఆయన ఒక మంచి దైవజనుడి పేరు బెన్నీ హిన్ అని చెప్పేసి నాకు పేరు చెప్పాడు. అవునా నాకు తెలియదు అని నేను చెప్పాను. నేను ఆయనకు మెయిల్ పెట్టాను, ఆ మెయిల్ నాకు ఆన్సర్ రావాలి అని చెప్పాను. 3 days తర్వాత నాకు కాల్ వచ్చింది, ఒకసారి కలుస్తారా మీరు అంటే తప్పకుండా కలుస్తాను అని. నన్ను ఏడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ బెనీహిన్ గారు ఏదైతే మెయిల్ ఇచ్చాడో నా గురించి మొత్తం మెయిల్ నాకు ఆ పేపర్లో నాకు ప్రింటౌట్ తీసి నా చేతికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను చదివాను, చాలా బాగా రాశాడు ఆయన ఒకటే చెప్పాడు ఏంటంటే, ఈ వ్యక్తికి అంటే నేను పెళ్ళి ఆఫర్ ఇచ్చిన వ్యక్తి పేరు మనోజ్. సో ఆయనకి ఇచ్చాడు పేపర్స్. ఆయన ఏమన్నాడంటే, మీరు ఈ అమ్మాయిని చేసుకుంటే మీ జీవితం మారిపోతుంది అని చెప్పాడు. నాకు అది చాలా గుర్తుంది ఈ రోజు వరకు. ఆ పాయింట్ హైలైట్ ఈ అమ్మాయిని మీరు చేసుకోండి, గో ఫార్వర్డ్, గో ఫర్ ద మ్యారేజ్ అని చెప్పి బెనీహిన్ గారు మెయిల్ ఇచ్చినప్పుడు, మరి ఇంకేంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా మరి మీ పాస్టర్ గారు అని చెప్పి నేను అన్నాను. అవును అని చెప్పేసి అన్నాను. ఇక్కడ ఎట్లుందంటే, నేను ఎలా చెప్పాలి అంటే ఈజీగా ఓపెన్గా ఒక మాట చెప్తాను. ఒక ఊబిలో నుంచి ఇంకో ఊబిలోకి వచ్చేటప్పుడు ఆ మార్పు అనేది ఇంకో ఊబిలోకి వచ్చినాకనే అర్థమవుతుంది. నేను ఇంతకాలం ఒక ఊబిలో ఉండే, ఆ ఊబి ఏంది ఒంటరితనము, జీవితము చెదిరిపోయి, ఎవరు లేక, అమ్మా నాన్న లేక, ఎవ్వరూ లేక, అందరూ
తల్లి తండ్రి అనాథ బిడ్డ అంటే తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా ఇద్దరు చచ్చిపోయినా అనాథ బిడ్డ అంటారు. నేను ఎక్కడ ఏమనుకుంటుండే అంటే నా తల్లి తండ్రి ఉన్నారు కానీ నేను అనాథ, ఎందుకంటే నాకు ఎవరు లేరు అనే ఆలోచనతోనే బ్రతుకుతుండే. అలాంటిది ఈయన ఎస్ అన్న తర్వాత నేను ఎక్కడైతే ఇంట్లో ఉంటుండేనో ఆ ఆంటీకి నేను అన్నీ చెప్పి నేను ఆ ఇంట్లో దిగాను. దిగిన తర్వాత ఎగ్జాక్ట్ ఆ ఇంట్లోకి వెళ్ళినాక 1.5 year తర్వాత నాకు ఈయన ఎస్ అన్న తర్వాత మ్యారేజ్ కూడా ఎట్లా అంటే తెలిసిన పాస్టర్, నాకు నేను మ్యాక్స్ న్యూయార్క్లో ఉన్నప్పుడు ఆయన ఇన్సూరెన్స్ ఏదో చేశాడు, నాకు అట్లా పరిచయం. ఆయన పేరు ప్రసాద్. ఆయనకు నేను చెప్పాను, పాస్టర్ గారు మరి మీరు వచ్చి ఈ చిన్న కార్యక్రమం చేస్తారా అంటే తప్పకుండా అమ్మ నేను వస్తాను అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పటికి నేను ఇంకా అన్యులలాగా బొట్టు గిట్టు అన్నీ ఉంటుండే, నాకు లేనిపోని షోకులు అన్నీ ఉంటుండే నాకు. అలాంటిది మ్యారేజ్ చేసుకున్న తర్వాత మేము చేసుకున్నాము. ఆ ఇల్లు ఇంకా ఖాళీ చేసి నేను అప్పటికి 2008లో అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆ మేడం నా తలలో ఏదైతే పెట్టి నేను ఎవరినైతే చేసుకున్నానో ఆయన ప్రార్థన చూసి నేను యేసయ్యని యాక్సెప్ట్ చేశాను. 2008లో యాక్సెప్ట్ చేశాను. యేసయ్య ఇంకా నేను అన్నీ విడిచిపెట్టేసి నాకు ఎట్లా వస్తుండేనో ప్రార్థన అట్లనే చేస్తుండే. నాకు ఎవరప్పుడు చెప్పేవాళ్ళు లేరు, ఏమీ లేదు. ఈయనకు కూడా బైబిల్ చదువుకుంటుండే కానీ నా చేతికి ఒక బైబిల్ ఇచ్చాడు, బైబిల్ చదువుకో అని చెప్పేసి అని. మనకా చదువు రాదు, మనకా ఇంగ్లీష్ పెద్ద వర్డ్స్ రావు, ఏవి రావు. అలా గడిచిపోయింది. 2008లో నేను యాక్సెప్ట్ చేసినాకనే ఈయన నన్ను చేసుకున్నాడు. ఇమ్మీడియట్ గాడ్ చూపించిన ఇల్లు, గాడ్ చెప్పినట్టు మనం చేసినప్పుడు నేను ఎప్పుడైతే సరెండర్ అయిపోయానో, ఎప్పుడైతే ప్రభు మాట నేను వినడం స్టార్ట్ చేశానో, నడిపించేది ఆయన నడిపిస్తాడు, నువ్వు కాదు నడిచేది. 2010 నేను బాప్టిజం తీసుకున్నాను. నేను దేవుణ్ణి తెలుసుకున్నాను కదా, నేను ఇప్పుడు దేవుణ్ణి చూడాలి అని దినారాత్రి ఏడుస్తానే ఉంటుండే. నువ్వు కనిపించకపోతే నాకు ఈ సేవ వద్దు, నువ్వు పిలిచినా వద్దు, నాకు బైబిల్ వద్దు, ఏమీ వద్దు అని చెప్పి బాగా ఏడ్చేదాన్ని. 3.5 సంవత్సరాలు 2013 వరకు ఈ ఇంట్లోకి 2011లో Jan 10th వచ్చాం. 2011 Jan 10th వచ్చాం. 11, 12, 13 3 years ఏడుపు. నా బెడ్ నా పిల్లో మొత్తము పచ్చిగా అయిపోతుండే. అలా 3 years అయిపోయిన తర్వాత నేను నువ్వు కనిపించకపోతే నాకేమీ వద్దు, నాకు ఈ జీవితమే వద్దు అని ఊరికే అనేదాన్ని. అంటుంటే ఒకరోజు midnight 2:30 అయింది. నేను నా బాడీలో నుంచి నాకేం అర్థమైతలేదు, నేను బాడీలో నుంచి బయటకు వస్తున్నాను. బాడీలో నుంచి బయటకి అంటే నేను ఉన్నానా, బ్రతికానా, సచ్చానా, నాకేం అర్థం అవ్వట్లేదు. కానీ దూరం నుంచి నా బెడ్ ఎక్కడైతే ఉంటుందో దూరం నుంచి నాకు ఒక పెద్ద డోర్, వైట్ డోర్ కనిపించింది. ఆ వైట్ డోర్ పక్కకి మెట్లు, పెద్ద మంచి మెట్లు దిగుతున్నాయి. ఆ మెట్ల పక్కకి అన్ని కలర్ ఫ్లవర్స్. ఏంది ఇది, ఏం చూస్తున్నా నేను, ఆ ద్వారం ఎదురుగా తెల్ల వస్త్రాలు వేసుకొని ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు నామం. నజరేయుడైన యేసు అక్కడ నిలబడి ఉన్నాడు. నిలబడి యేసయ్యా నేను అడుగుతూ నువ్వు వచ్చావా, నేను ఇన్నేళ్ల నుంచి నేను అడుగుతున్నా అని చెప్పేసి నా లోపట నేను మాట్లాడుకుంటున్నాను. మాట్లాడేటప్పుడు ఆయన సడన్గా దిగుతున్నాడు. దిగి ఎంతో సమీపంగా నా దగ్గరకు వచ్చాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ కళ్ళతోటి ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. న్యాచురల్ కళ్ళతో ఆయన ఆత్మస్వరూపి. ఆయన శరీరంలో వచ్చాడు, శరీరంలో బలి అయ్యి మృతి అనే స్పిరిట్ని ఆయన కాళ్ళ కిందికి తీసుకొని తండ్రి శక్తితోటి, రిజరక్షన్ పవర్ తోటి ఆయన మళ్ళీ పునరుద్ధానుడై వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు నువ్వు ఫిజికల్గా చూస్తా అంటే ఆయన రాడు. ఆయన వచ్చేది స్పిరిచువల్గానే, నీ ఆత్మలోనే. ఆ ఆత్మలో ప్రభుని తెలుసుకోవడానికే నీకు ఆయన ఆత్మ నీకు ఇచ్చాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొని ఉంటారో,
దేవుణ్ణి చూడగలుగుతారు. కానీ అందరూ కాదు. ఎవరైతే పరిశుద్ధంగా ఉండి, నీతిగా ఉండి, సత్యం మాట్లాడుకుంటూ, యథార్థంగా ఉండి, వాక్యం ఉన్నదున్నట్టుగా మాట్లాడి, వాక్యం ఉన్నదున్నట్టుగా ప్రార్థించినప్పుడే ప్రభు కనిపిస్తాడు. ఆయన మహిమ వాళ్ళ ముఖక్రాంతులలో కనిపిస్తుంది. దానికన్నా ఎక్కువ చెప్పకుండా నేను నెక్స్ట్ చెప్తున్నాను. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత, దేవా నేను అడగంగానే నువ్వు వచ్చావా అని నేను చాలా సంతోషంగా అంటున్నానంట. అంటుంటే ఆయన చేతులు ఇలా పట్టుమన్నాడు. పుట్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్ అన్నాడు. దేవుడు అన్నాడు, పుట్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఆ చేతులకి ఇలా పెట్టంగానే ఆయన మొత్తం ఆకారము నా చేతిలోకి వచ్చేసింది. ఓ దేవాని పక్కకి మా ఆయన ఉంటే, లే చూడు దేవుడు వచ్చాడు అని స్పిరిట్లో నేను మాట్లాడుతున్నానంట. అప్పటి వరకే నేను అంటుంటే మొత్తం వ్యానిష్ అయిపోయింది. ఎందుకు అనేది నెక్స్ట్ డే ప్రార్థనలో, ప్రభా మరి రాత్రి వచ్చావు, నా చేతులలో నిలబడంగానే ఆయనను లేపుతుంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు ప్రభా అంటే, నువ్వు అడిగావు, నా మహిమ నీకు చూపించాను, ఆయన అడగలేదు అని చెప్పి ఒక చిన్న మాట ప్రభు చెప్పాడు. చిన్న మాట. ప్రతి సోల్ దేవుడికి ఇంపార్టెంట్. ప్రతి సోలు ఏదైతే అడుగుతున్నారో దానికే సమాధానం వస్తుంది తప్ప. అలా 2013లో నేను ఈ దర్శనం చూసిన తర్వాత చాలా చాలా సంతోషపడ్డాను. గాడ్ నాకేం చెప్పాడంటే 40 days ఫాస్ట్ చెయ్యి అన్నాడు. 40 రోజులు ఏమీ తినకుండా నా దగ్గర కూర్చో, నేను నీకు నేర్పిస్తాను అన్నీ అని చెప్పి అని. అప్పుడు ఏదో ఒక రకంగా నా భర్త కూడా ఒప్పుకొని ఆయన హోటల్లో పనిచేస్తుండే కాబట్టి 1 time తింటుండే, నేనేమీ తినకపోతుండే. 40 days అలా ఫాస్టింగ్ చేసినాక ఒకరోజు ఒక ఫాస్టింగ్ ప్రేయర్కి, ఆ 40 days అయిపోయిన తర్వాత ఒకరోజు ఫాస్టింగ్ ప్రేయర్కి ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ ఏదైతే చెప్తున్నాడో, అందరు కలిసి ప్రార్థించండి, మీకు ఇప్పుడు ఒక దర్శనం వస్తుంది అని చెప్పేసి అన్న తర్వాత నాకు ప్రే చేస్తుంటే మళ్ళీ గొప్ప వెలుగు కనిపించింది. ఆ వెలుగులో కొన్ని వర్డింగ్స్ కనిపించాయి. ఆ వర్డింగ్స్ ఏదో కాదు, నేను పేరు చెప్తున్నాను నేను మీకు, జాయన్ హౌస్ ఆఫ్ జీసస్ ఇన్ న్యూ జెరూసలేం అనే పేరు నాకు కనిపించింది. ఇంత పెద్ద పేరు ఏంటి ప్రభా, నాకేం అర్థమైతలేదు అని ఇంటికి వచ్చి రాసుకున్న తర్వాత మా వారికి చెప్పాను, నాకు ఇది కనిపించింది, ఇది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్తే 3 days మళ్ళీ ఫాస్టింగ్ చేసి ప్రే చేద్దాము అన్నాను. 3 days ఫాస్టింగ్ చేస్తుంటే దేవుడు నాకే బయలుపరిచాడు, ఇది అప్కమింగ్ మినిస్ట్రీ, ఇది భూమి మీదికి నా తండ్రియే భూమి మీదకి వచ్చి నీ చేతికిచ్చి నా తండ్రియే యజమానుడు అవుతాడు. ఆ దేవాది దేవుడు ఆ తండ్రి కూర్చున్న స్థానం నుంచి నాకు ఈ మాట వినిపించింది. ఈ జాయన్ హౌస్ ఆఫ్ జీసస్ ఇన్ న్యూ జెరూసలేం వధూ సంఘం ఎందుకు, ఇది కూడా కొన్ని నేను విషయాలు నేర్చుకున్నాను. నేను 14 years అయింది బాప్టిజం తీసుకొని. 14 yearsలో దేవుడు నాకు ఎన్నో నేర్పించాడు. ఎవరి దగ్గర నుంచి నేను నేర్చుకోలే, కానీ యేసుక్రీస్తు ప్రభు రోజు వచ్చి నాకు బోధించి వెళ్ళేటోడు. అలా తండ్రియే యజమానుడు అన్నప్పుడు నేనేమవుతా, దాసురాలనవుతా. హూజ్ ద ఓనర్ ఫర్ ద చర్చ్? నోబడి, ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం చూస్తుంటే అన్ని తప్పులు జరుగుతున్నాయి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరిష్టం వాళ్ళదే. జడ్జిమెంట్ రోజు వాళ్ళకేం తెలియాలో తెలుస్తుంది. అలా నాకు బ్యానర్ చూపిస్తే కూడా ఒకటే చెప్పాడు, ఈ బ్యానర్లో నీ ఫేస్ కాదు, మీ ఆయన ఫేస్ కాదు, ఎవరిది రావద్దు అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత దానికోసం ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే బ్యానర్కి, ఆ బ్యానర్లో నా వర్డ్ తప్ప అక్షరాలు, నా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను చూపించే ప్రతి ఒక్క వచనము అందులోకి రావాలి అని చెప్పి ఇది ఒకరోజు ప్రపంచం మొత్తము ఈ బ్యానర్ వెళ్తుంది. దీని వెనకాల పెద్ద మిస్టరీ ఉంది, చాలా పెద్ద మిస్టరీ ఉంది. వధూ సంఘం అన్నప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉండదు కదా, లోకమంతా ఈ పేరు వెళ్తుంది. లోకమంతా వధూ సంఘం గురించి తెలుస్తుంది. లోకమంతా అన్ని రకాలుగా అన్నీ తెలుసుకుంటారు అని అలా మినిస్ట్రీ స్టార్ట్ అయిపోయింది నాకు.
మినిస్ట్రీ స్టార్ట్ అయిపోయినప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో అప్పుడు కొద్దో గొప్ప కొంచెం బెటర్ ఉంటుండే, ఇద్దరం కలిసి సేవ చేస్తుండే. ఇక్కడే ఇదే ఇంట్లో ఈ హాల్లోనే వందల మంది కూర్చుంటుండే. అది కూడా ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు ఎప్పుడైనా అమాస పౌర్ణమికి నువ్వు ప్రార్థన పెట్టు, ఆ రోజే బంధకాలాలు తెగిపోతాయి అని నాకు చాలా క్లియర్గా ప్రభు చెప్పాడు. చెప్పినప్పుడు నేను అదే రకంగా ఎవ్రీ అమావాస ఎవ్రీ పౌర్ణమికి ఇక్కడ ప్రేయర్ పెట్టేదాన్ని. అలా 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 చాలామంది డెలివరెన్స్ పొందుకున్నారు. చాలామంది. నువ్వు ఎంత పెద్ద సేవ చేస్తే అంతనే నీకు బాధలు వస్తాయి, అంతనే నిందలు వస్తాయి, అన్నే నిన్ను తొక్కాలని ట్రై చేస్తుంటారు. అంతే. సాతాను నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు విడిచిపెట్టలేదు. పుట్టినప్పటి నుంచే, తల్లి బీజంలో పడ్డప్పటి నుంచే వాడు ఊరుకోలేదు. ఇప్పుడు ఇంకా బలమైన సేవ చేస్తుంటే అసలే ఊరుకోవట్లేదు వాడు, అసలే. కానీ నా ధైర్యం అంతా నా యేసయ్య, నా ధైర్యం అంతా నా యేసు ప్రభు నాతో పాటు ఉన్నాడు, నాతో పాటు నడుస్తున్నాడు, నాతో పాటు మాట్లాడుతున్నాడు. నేను తింటే ఆయన తింటాడు, ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి. మన ఆత్మ కాదు, శరీరాత్మ ఎప్పుడో చచ్చిపోయింది. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటావో ఆ రోజే చనిపోయావు. నువ్వు లేవడమే పునరుద్ధాన శక్తితోటి నువ్వు లేసావు. నువ్వు లేచినప్పుడు ఆయన ఆత్మతోటి నిన్ను నడిపిస్తున్నాడు. అందరూ నేను 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 నువ్వేంది అసలు? నువ్వేమి లేవు అసలు. యు ఆర్ వేస్ట్ క్యాండిడేట్. వాట్ ఎవర్ యూ థింక్ ఫ్రమ్ ద డెవిల్, యు ఆర్ వేస్ట్. బట్ వాట్ గాడ్ టెల్స్, ఎప్పుడైతే దేవుడు చెప్తాడో అది స్థిరమైనది, బలమైనది, ఖడ్గం లాంటిది. సో అలా నేను పుట్టినప్పుడే దేవుడు నన్ను చూస్ చేసుకున్నాడని నేను ప్రే చేస్తుంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము ఇర్మియా 1వ అధ్యాయము 4-10 నా ప్రామిస్. దాన్ని బట్టే నేను నడుస్తున్నాను తప్ప దాన్ని దాటి ఈ రోజుటి వరకు నేను నడవలేదు. నీ నోటి మాట నీది కాదు నాది అన్నాడు, అక్కడ అది హైలైట్. తల్లి గర్భంలో రూపించకముందే నిన్ను ఎరిగి తిని అన్నది ఇంకో పెద్ద హైలైట్. నాకు తర్వాత ఆ కష్టాలు ఆయన మాట్లాడేది అంతా రిలేట్ చేస్తే నాకేదో గొప్ప పిలుపు ఉంది అని చెప్పేసి ఆ పిలుపుకి నేను లోబడాలి అని చెప్పి అప్పుడు నేను అనుకున్నాను. అలా ఇక్కడ సేవ స్టార్ట్ అయింది. 3 years అయిపోయిన తర్వాత దేవుడు ఆయన ఏం కోరుకుంటుండేనంటే, ఇంట్లో వద్దు, ఇంకా యాత్ర నివాస్లో హాల్ ఉంది, ఆ హాల్లో స్టార్ట్ చేద్దాము అని ఇలా ప్రవచనాలు కూడా మాకు ఇచ్చారు. కొంతమంది పాస్టర్లు, కొంతమంది వేరే వాళ్ళు, నువ్వు ఇక్కడ ఇంకా చెయ్యవు, నువ్వు బయట చేస్తావు అని చెప్పేసి అని. కానీ నేను ఎప్పుడు ఆ ఆలోచనతో ఉండకపోతుండే. వాళ్ళది నాతో కాదు, ఎందుకంటే నా కాళ్ళే ఇట్లున్నాయి, నేనేం నిలబడతా, నేనేం చేస్తా అని చెప్పేసి నేను అంటుండే. కానీ దేవుడు వాళ్ళ మాట ఎస్ అని ఆమెను అన్నాడు. నన్ను 3 years తర్వాత యాత్ర నివాస్ హోటల్లో 2016 ఎంటర్ అయ్యాం. ఎవ్రీ సాటర్డే నా సండే ఉండదు. నాకు ఇది కూడా ఒక దైవజనుడు, అంటే గొప్ప దైవజనుడు. నేను ఒకసారి ఇట్లానే వాళ్ళకి మెయిల్ లెటర్ రాసి నేను ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలంటే ఎవ్రీ సాటర్డే మీరు చెయ్యండి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఎవ్రీ సాటర్డే, సండే వద్దు, నేను సండే మొత్తం వేరే చోట తిప్పుతాడు ప్రభు అని చెప్పేసి అన్నాడు. అలా ఆయన మాట విధేయతగా చెప్పి మేము సాటర్డే అక్కడ స్టార్ట్ చేసాం. 16, 17, 18, 19, 20 కోవిడ్ వచ్చే వరకు అలా ఆ హాల్లో చేసుకుంటూ వెళ్ళాం. ఎంతమంది జనాలు వస్తుండే, భయంకరంగా మనుషులు హాల్ నిండిపోయి డోర్ బయట కూడా నిలబడుతుండే. అలాంటిది కోవిడ్ వచ్చిన తర్వాత చెదిరిపోయి అందరిది ప్రాబ్లం స్టార్ట్ అయిపోయి ఎక్కడిదక్కడ డివైడ్ అయిపోయారు. సో కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈ మినిస్ట్రీని నేను ఫేస్బుక్లోకే ఎంటర్ చేశాను. యాక్చువల్లీ నాకు ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ లేవు, ఎందుకంటే దట్ ఈస్ అగేన్స్ట్ గాడ్. గాడ్ నాకు చెప్పాడు ఇవేమీ పెట్టుకోవద్దు నువ్వు అని. అంటే నేనేమీ పెట్టుకోలేదు, మధ్యలో పెట్టిన తర్వాత యాక్చువల్లీ నేను దేవుడికి, అంటే ఇప్పుడు నేను చెప్పిన సాక్ష్యం కన్నా ముందు 2021లో కూడా నా తలకి మళ్ళీ యాక్సిడెంట్ అయింది. మళ్ళా కోమాలకి పోయాను. అలా ఆ ఘట్టం కూడా జరిగింది. కాలు విరిగింది, ఆ ఘట్టం కూడా జరిగిపోయింది. కానీ ఎక్కడ ఏమి చేసినా ఆయన నా చెయ్యి మాత్రం ఇప్పటి వరకు విడవలేదు.
సో నా లాస్ట్ టాక్ ఒకటే నేను కోరుకునేది ఏంటంటే, మీరు యేసయ్యను నమ్మితే ఆయనను గట్టిగా పట్టుకోండి. ఆయనను గట్టిగా పట్టుకోండి. మీ ప్రణాళిక చప్పున మిమ్మల్ని ఎక్కడ ఏం చేయించాలో అదే చేయిస్తుంది. అంతే తప్ప అందరినీ వినడము, అందరినీ నమ్మడం అంటే నువ్వు అట్టర్ ఫ్లాప్ దేవుడి నుంచి దూరం అవుతావు. అట్టర్ ఫ్లాప్ దేవుడి నుంచి దూరం అవుతావు. ఎవరినన్నా ఒక్కరినే పట్టుకో. వాక్యం ఉన్న చోటికి వెళ్ళు. సొంత కవిత్వాలు చెప్పే వాళ్ళ దగ్గరికి కాదు, వాక్యం ఉన్న చోట. చాలామంది ఇప్పుడు పడిపోయేది ఎక్కడ అంటే డబ్బు డబ్బు డబ్బు, హోదా హోదా హోదా, ఫాలోవర్స్. నాకు ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లోకి రావడం ఇష్టం లేదు. కానీ అయినా నాకు కొంతమంది దైవజనులు ఉన్నారు, నాకు అన్నల్లాగా వాళ్ళు ఒకటే చెప్పారు, నీ సాక్ష్యం ప్రపంచానికి తెలియాలి అంటేనే నేను ప్రిపేర్ అయ్యి ఇక్కడ కూర్చొని మీతో నేను మాట్లాడుతున్నాను. దానికన్నా ఎక్కువ నాకు ఫాలోవర్స్ అని కావాలని కాదు, నా సేవలోకి నువ్వు రావాలని కాదు, ఏదీ కాదు. యూ హ్యావ్ టు బీ విత్ జీసస్ క్రైస్ట్. నువ్వు క్రైస్తో ఉంటే నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. మనిషితో ఉంటే మట్టిలోకి పోతావు. మనిషి ఏం చెప్తున్నాడు అనేది నువ్వు అర్థం చేసుకోకపోతే, బైబిల్ తెలియకుండా నువ్వు ఆ మనిషి చెప్పేది విన్నావంటే అట్టర్ ఫ్లాప్, లైఫ్లో ఫెయిల్యూర్ అవుతావు. బైబిల్ చదువుకో. నాకు చదువు రాంది అంత పెద్ద డిగ్రీ, అన్నిటికన్నా పెద్ద డిగ్రీ బైబిల్. నేనే చదువు లేకపోయినా డిగ్రీ అనే బైబిల్ నా చేతిలో ఉంది. సో ఆ బైబిలే నాకు జీవితం. ఎందుకంటే ఆయన నా తండ్రి మాటలు అందులో రాసున్నాయి. రక్తం పెట్టి నన్ను కొనుక్కున్నాడు. ఆ రక్తానికి సాదృశ్యము సాక్షి బిడ్డగా నిలబడి ఆయననే ప్రేమించి, ఆయననే ఆరాధించి, ఆయన కోసం బ్రతుకు, ఆయన కోసం చనిపో, పరలోక రాజ్యం నీదే. అప్పుడు అన్యురాలు ఉన్నప్పుడు అడక్క తినేదాన్ని నేను. ఇప్పుడు నేను ఇచ్చేదాన్ని. ఎలా ఇచ్చేదాన్ని అయినానంటే, దేవుడు ఏదైతే సంఘానికి ఇస్తాడో, ఇప్పుడు నేను మినిస్ట్రీ చేస్తున్నాను, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆఫరింగ్, నాకేం అంత పెద్ద మీలాగా మీరు అనుకుంటున్నట్టు ఈ ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు యేసువే ఇచ్చాడు. యేసయ్యనే, నువ్వు ఏ పేరు పెట్టు అది యేసయ్య ఇచ్చాడు అని అంట. నేను కూర్చున్న కుర్చీ అయినా ఏదైనా ఈ ఇంట్లో యేసయ్య ఇచ్చాడు తప్ప మాది మేము కొనుక్కున్నాము అని చెప్పేసి నేను మాట్లాడాను. నేను అనను కూడా, ఎందుకంటే నా జీవితమే ఆయనకు అంకితం చేశాను. సో ఆయన్నే అన్ని ఇస్తాడు. ఆయనకు అంకితం చేసినప్పుడు నువ్వు సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తాడా, లేకపోతే ఆయన నిన్ను బాధపడతాడా? పెట్టాడు, నువ్వు సంతోషంగా ఉండడానికే పెడతాడు. సో అలా అక్కడ అడక్క తిన్నాను, అప్పులు అయ్యాయి, కష్టాలలో ఉన్నాను, అన్నీ అయ్యాయి. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా అప్పులు పోయాయి, నా మీద కేసు పోయింది, నా మీద ప్రాబ్లం వెళ్ళిపోయింది, నాకు ఫ్యామిలీ లేకుండే అని అవమానం ఉండే, ఫ్యామిలీ వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. కానీ ఇప్పుడు కూడా నేను అన్నీ భరిస్తున్నాను అంటే నాకు యేసయ్య ప్రేమ నాలో ఉంది. ఇప్పటికీ కూడా నేను చేసుకున్నాను కాదు, ఎందుకంటే సొసైటీ అని మీరు మాట్లాడతారే, సమాజం అని మాట్లాడతారే, ఈ సమాజంలో ఒక ఆడపిల్లకి భర్త ఉండాలి అని చెప్పేసి మీరందరూ డిసిషన్ తీసుకుంటారు, మీరందరూ తప్పుగా మాట్లాడతారు, మీరందరూ చెత్త ఆలోచన మాట్లాడతారు. కానీ దేవుడికి తెలుసు, ఆ యేసుక్రీస్తు ప్రభు సృష్టించాడు కదా, ఆయనకి తెలుసు ఎవరికి పెళ్లి చెయ్యాలి, ఎవరికి చెయ్యొద్దు, ఎవరికి ఇలానే పెట్టాలి, నా రాకడ వరకు వీళ్ళు వెయిట్ చేయాలి అనేది ఆయనకి బాగా తెలుసు. నీ డిసిషన్ని నీవన్నీ మానుకొని యేసయ్య బైబిల్ చదువు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించు, పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఈరోజు నేను ₹1 ఎక్కడి నుంచి తీసుకోను. సంఘంలో వచ్చేటి అన్నీ ఆర్ఫనేజెస్కి, ఓల్డ్ ఏజ్ హోమ్కి, సంఘాలకి, అన్ని చోట్ల వెళ్ళిపోతాయి. వాళ్ళందరూ మా ఇక్కడ ఈ మినిస్ట్రీకి, వధూ సంఘానికి ఇచ్చే వాళ్ళందరూ గొప్పగా బ్లెస్ అయ్యి, గొప్పగా ప్రమోషన్స్ తీసుకొని, గొప్పగా ఇళ్ళు కొనుక్కొని, గొప్పగా అన్ని రకాలుగా బ్లెస్ అవుతున్నారు. ఎందుకు? దేవుడు మలాకి గ్రంథంలో ఏమన్నాడు? నా స్టోర్ హౌస్లో ఆహారం ఉండాలి అన్నాడు. అంటే సంఘాలలో ఆహారం లేకుండా ఈ డబ్బుని విచ్చలవిడిగా ఇళ్ళు కొనుక్కొని, ల్యాండ్లు కొనుక్కొని, కార్లు కొనుక్కొని, అది ఇది ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారే. ఎవడు సొమ్ము అనుకొని చేసుకుంటున్నారు వీళ్ళంతా? ఒకరోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు నేను మాట్లాడే మాట ప్రతి పాస్టర్తో కూడా మాట్లాడుతున్నా, ప్రతి సేవకుడితో కూడా మాట్లాడుతున్నా. ఆయన ఇచ్చే డబ్బు నీ సొంతానికి కాదది.
నీ సొంతానికి కాదు. నువ్వెవరు అసలు? ఆయన సేవ చేస్తున్నావు, సేవ చేసుకుంటూ ప్రజల దగ్గర డబ్బు తీసుకుంటున్నావు. ఈ ప్రజలు ఎవరు? యేసయ్య పిల్లలే, యేసయ్య బిడ్డలే. సో మీరెవరేది చేస్తున్నా జాగ్రత్తగా చెయ్యండి. ఆయన పర్మిషన్ లేనిది మీరు ఏది చేసినా మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను విన్నందుకు, నన్ను భరించినందుకు. మీ అందరికీ యేసుక్రీస్తు శాంతి సమాధానం కలుగునుగాక. ఆమెన్.